హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇదైతే మాత్రం ఐఫోన్ 16 Pro Max 1TB నేను ఎడెన్బ్రాలో తీసుకున్న యాపిల్ స్టోర్లో అయితే. సో అక్కడ ఏం జరిగింది, వీడియో ఎందుకు తీయొద్దన్నారు అనేది అయితే నేను మొత్తం చూపిస్తాను. నేను అంతా కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో ఆపకోకుండా అయితే పెట్టిన, మొత్తం ఎడెన్బ్రాలో నేను ఎలా వెళ్ళి తెచ్చుకున్నా అనేది కూడా. సో ఇప్పుడు చూస్తే మాత్రం నేను పొద్దున్నే 9-9:30 అప్పుడు అప్రాక్సిమేట్గా ఆ టైంకి అయితే లేచిన అనమాట. ఈ వీడియోని అయితే నేనే క్రియేట్ చేసిన, అంటే పడుకొని లేచినట్టయితే పెట్టినా, మీకు ఆ ఫీల్ రావాలని చెప్పేసి పొద్దున్న నుంచి నేను ఏం చేసి ఎలా వెళ్ళాను అనేది చూపించడానికి. ఇంకా చూస్తే మాత్రం అలా బాత్రూమ్ వాష్రూమ్లోకి వెళ్ళాను, ఎందుకంటే బ్రష్ అండ్ పేస్ట్ తెచ్చుకోవడానికి ఎప్పుడు అలా వెళ్తాను. ఈ ఫోన్ అయితే మాత్రం నేను ఒక రోజు ముందే బుక్ చేసేసాను. సో ఈ రోజు అయితే పికప్ చేసుకోవాలి. ఇంక ఇప్పుడు నేనైతే స్లిప్పర్స్ మర్చిపోయాను అనమాట. అవి నైట్ నేను లివింగ్ రూమ్లోనో ఎక్కడ వదిలిపెట్టాను. సో ఫస్ట్ అయితే పోయి నా డోర్ ఓపెన్ చేసి చూసిన, నా రూమ్లో అయితే లేదు. ఇంకా లివింగ్ రూమ్లో పోయి చూస్తే మాత్రం వదిలిపెట్టేసి ఉన్నాయి. అంటే నేను అక్కడ వర్క్ చేసుకున్నాను ల్యాప్టాప్లో. ఇంకా విషయం ఏంటంటే నాకైతే ఆఫ్టర్నూన్ అయితే ల్యాబ్ బుక్ అయితే కలెక్ట్ చేసుకోవాలి యూనివర్సిటీకి వెళ్ళేసి. సో ఇప్పటికే లేట్ అయిపోయింది. నేను లాస్ట్ ఫ్రైడేనే కలెక్ట్ చేసుకోవాలి, కానీ కుదరకైతే కలెక్ట్ చేసుకోలేదు. తొందరగా బ్రష్ చేసి వెళ్ళిపోవడం అనమాట, ఎందుకంటే అసలు టైం లేదు ఇంకా స్నానం చేయడానికి అయితే. సరే ఇంకా వెళ్దామని చెప్పేసి ఆ బ్రష్ పేస్ట్ ఇవన్నీ తీసుకొని అయితే ఇంకా మొత్తం ఎలా చేసేదనేది చెప్తా. ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే, యూనివర్సిటీ అయితే మాత్రం ఇప్పుడు మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళే దగ్గర నుంచి రైట్ సైడ్ వెళ్ళిపోవాలి. బట్ నాకు మళ్ళీ ఇప్పుడు ఈ ఫోన్ కలెక్ట్ చేసుకోవడానికి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోవాలన్నమాట. సో ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయి అక్కడ స్టోర్లో ప్రిన్సెస్ స్ట్రీట్కి వెళ్ళిపోయి అక్కడ ఫోన్ కలెక్ట్ చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ స్ట్రైట్గా అయితే యూనివర్సిటీకి వెళ్ళిపోవచ్చు. కానీ మధ్యలో ఏం జరిగిందో మొత్తం కూడా చూద్దరు ఉండండి. చాలా చాలా ఘోరంగా జరిగింది. మనం అనుకున్నట్టయితే అస్సలు జరగదు అనేది అయితే ఇది ఈ వీడియోలో అయితే మీకు అర్థమవుతుంది. విషయం ఏంటంటే, ఇందాక మీకు చెప్పినట్టు ఆఫ్టర్నూన్ అని చెప్పాను నాకు ల్యాబ్ బుక్ కలెక్ట్ చేసుకునేది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 12 o'clock అనమాట. ఇప్పుడు బ్రష్ చేసేటప్పుడు అయితే టైం అయితే 9:40 అలా అవుతా ఉంది. సో తొందరగా వెళ్ళి దాన్ని తీసుకొని 12 లోపు అక్కడ ఉండి దాన్ని కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోవాలి. ఆ బుక్స్ అయితే మాత్రం ప్రొఫెసర్ వాళ్ళ రూమ్ కి ఆపోజిట్ లో ఒక బాక్స్ లో పెట్టుంటాయి అని చెప్పేసి చెప్పిండ్రు అనమాట. సో ఆ బాక్స్ లో కలెక్ట్ చేసుకొని మళ్ళీ దాంట్లో మనం కొన్ని రాసేసి ల్యాబ్ది మళ్ళీ తీసుకుపోయి ఎక్కడుందో అక్కడ పెట్టేయాలన్నమాట. వాటికి అలా చేసినందుకు వాటికి కూడా మార్క్స్ వేస్తారు మనకైతే. ఎగ్జామ్ అయితే దగ్గరలో ఉంది. సో అందుకే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే, అందుకే వెళ్ళాలి. ఇక్కడ ఇళ్లలో అయితే మాత్రం హీటర్స్ ఉంటాయి అనమాట. అంటే మన దగ్గర ఏసీ ఎలానో మన దగ్గర ఎక్కువ ఎండ కొట్టినప్పుడు చల్లగా ఉండడానికి, ఇక్కడ యూకేలో అయితే మాత్రం చలి తట్టుకోవడానికి మనకి హీటర్లు ఉంటాయి ప్రతి ఒక్క రూమ్లో. సో ఇప్పుడు చూస్తే మాత్రం పొద్దున్నే లేవగానే ఈ హీటర్లను మనము ఇలా తిప్పుకొని ఆన్ చేసుకోవాలన్నమాట, లేకుంటే మొత్తం చల్లగా ఉంటుంది. సో అది అక్కడ ఉన్నది అది కనబడుతుంది అమ్మకి హీటర్, అదే హీటర్ అనమాట. వేడి అవుతుంది, ఇంకా రూమ్ మొత్తం వేడిగా చేసేస్తుంది అనమాట. ఇంకా ఇల్లు మొత్తాన్ని కూడా అంతే. ఇక్కడ హీటర్లే మొత్తం కూడా. ఆ హీటర్కి గ్యాస్ ఉంటుంది అనమాట, అందులో కార్బన్ డైఆక్సైడ్ అని నేను అనుకుంటున్నా. సో అదైతే మాత్రం ఇక్కడ డైరెక్ట్ యూకే గవర్నమెంట్ నుంచి వస్తూ ఉంటుంది. అంతే, అన్ని పైప్ లైన్స్కి కూడా ఇంట్లోకి వాళ్ళే వేస్తారు మొత్తం కూడా. సో మనమైతే మంత్లీ అయితే బిల్లు కట్టుకోవాలి ఎలక్ట్రిసిటీకి అలాగే ఈ గ్యాస్కి అయితే. సో ఈ బిల్స్ అనేవి మనం వాడుకునే వాటిని బట్టి జనరేట్ అవుతూ ఉంటాయి మంత్లీ అయితే. సో వాటిని కట్టుకోకున్నా, ఎక్కువ నెలలు కట్టుకోకున్నా కూడా కన్సిక్వెన్సెస్ వస్తాయి. అంటే ట్యాక్స్ కానీ ఇలాంటి బిల్స్ కానీ కట్టుకోకుంటే మాత్రం యూకే గవర్నమెంట్ అయితే ఊకుదనమాట, వాళ్ళకి పెనాల్టీ వేస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ కూడా వాటర్ బిల్ అయితే కట్టాలి మనం అయితే. సో ఇప్పుడు ఏంటంటే స్టూడెంట్కి అయితే మొత్తం ఎగ్జంప్షన్ ఉంటుంది. సో ఏం కట్టాల్సిన అవసరం లేదు ఈ ట్యాక్స్లు ఇవన్నీ కూడా. అండ్ ఇంకొకటి, పార్ట్ టైం జాబ్ చేసేటప్పుడు కూడా ట్యాక్స్ ఏం కట్టాల్సిన అవసరం లేదు. బట్ వన్స్ కోర్స్ అనేది కంప్లీట్ అయింది అని అంటే వెంటనే అన్ని ట్యాక్సీలు కట్టాల్సిందే. అండ్ వర్క్ చేసిన దగ్గర కూడా వర్క్ మీద కూడా మీకు ట్యాక్స్ కట్టాల్సిందే. ఎన్ని గంటలు వర్క్ చేస్తే వాటికి ఇంత పర్టికులర్గా ఉంటుంది, ఇంత % అని చెప్పేసి. ఇంకా చెప్పాలంటే ఇంటికి వచ్చేస్తే మాత్రం కౌన్సిల్ ట్యాక్స్ అనమాట. వాటర్ బిల్స్, పార్కింగ్ ఛార్జెస్ అన్నీ కలిపేస్తారు. ఇంకా వీటన్నిటిని కట్టుకుంటా ఉండాలన్నమాట, ఎంత జాబ్ చేసేటోళ్ళైనా చేయని వాళ్ళైనా కానీ. యూకేలో అయితే మాత్రం ఎక్కువ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది అని చెప్తా ఉంటారు, ఎందుకంటే ఇట్లా కట్టడమే. ఇంకొకటి ఏంటంటే స్ట్రిక్ట్గా ఉంటాయి రూల్స్ అని చెప్తా ఉంటారు యూకే గురించి. అది నిజమే, ఎందుకంటే ఏది చిన్నది చేసినా కానీ కూడా అది తప్పు అన్నట్టుగా ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే వీళ్ళు ప్రతి చిన్నదాన్ని అయితే కన్సిడర్ చేస్తారు. సో అందుకే జాగ్రత్తగా ఉండాలి యూకే రూల్స్తో. అలాగే ట్యాక్స్ ఇలాంటి విషయాలలో అయితే ఏ బెనిఫిట్స్ ఉన్నా కానీ స్టూడెంట్కి ఉన్నప్పుడే అనమాట. సో ఒక్కసారి స్టూడెంట్గా దాటారా అంటే ఇంకేమీ ఉండవు, ఇంకా మనమే పే చేయాల్సి వస్తుంది మొత్తం కూడా గవర్నమెంట్కి. ప్రెసెంట్ ఇప్పుడు నేనైతే స్టూడెంట్ కాబట్టి నాకైతే ఎగ్జంప్షన్ ఉంది. ఇంకా నేను కౌన్సిల్ ట్యాక్స్ అయితే కట్టాల్సిన అవసరం లేదు, బట్ రెంట్ అయితే కట్టుకుంటా ఉండాలన్నమాట. ఇంకా మీకైతే ఈ కౌన్సిల్ ట్యాక్స్ పేపర్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపించడానికి మీకు ట్రై చేస్తాను, అసలు ఎలా ఉంటుంది ఎట్లా వస్తుంది అని చెప్పేసి. నా దగ్గర అవుతుంది కొత్తగా వచ్చే వాళ్ళు యూకేకి, లేదా అసలు దాని గురించి తెలియని వాళ్ళకైతే అర్థం కావడానికి అయితే నేను ఖచ్చితంగా పెడతాను. ఈ వీడియో అయితే మాత్రం కొంచెం లాంగ్ గా అనిపిస్తుంది, కానీ ఖచ్చితంగా బాగుంటుందని చెప్తాను. ఎందుకంటే ప్రిన్సెస్ స్ట్రీట్కి వెళ్తాను అనమాట. ఇక్కడ అదే సిటీ సెంటర్ ఎలా ఉంటుందని చెప్పేసి. ఇక్కడ ఎవరు వచ్చిన టూరిస్ట్ అయితే ఆ సిటీ సెంటర్నే చూపిస్తారు. సో నేను సిటీ సెంటర్కి వెళ్ళేదాకా
వెళ్ళేదాకా మొత్తాన్ని చూపిస్తా, మళ్ళీ అక్కడ నుంచి యూనివర్సిటీకి వెళ్ళేదాన్ని మొత్తాన్ని చూపిస్తా. సో మొత్తం అయితే చూడండి. ఇంకేంటంటే మన యూట్యూబ్ ఛానల్లో ఇంతకుముందు నేను వీడియోస్ పెట్టేవాడిని అనమాట. సో ఆ వీడియోస్ అయితే అసలు కట్ చేసి పెట్టేవాడిని, ఇక్కడికి వెళ్ళేసి అక్కడ ఫ్రింజ్ ఫెస్టివల్ అవి ఇవి అని చెప్పేసి. బట్ ఇప్పుడు అలా కాదు, ఏ వీడియో చేసినా కానీ నేను వెళ్తూ మొత్తాన్ని తీస్తూ అసలు ఎలా వెళ్తున్నా ఏం చేస్తున్నా అనేది మొత్తం అయితే చూపిస్తా ఉన్నా. ఎందుకంటే రీసెంట్గా కమెంట్స్ కానీ మెసేజెస్ కానీ ఇన్స్టాలో అయితే వస్తూ ఉన్నాయి. ఏంటంటే ఒక రోజు ఎలా ఉంటుంది యూకేలో, ఇలాంటి వీడియోస్ అయితే పెట్టు అని చెప్పేసి వచ్చినాయి అనమాట. సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అయితే నేను వీడియోని ఇలా చేస్తున్నా. అండ్ ఇంకొకటి, నేను డైరెక్ట్గా ఇప్పుడు స్టోర్ దగ్గరికి వెళ్ళినా ఏం జరిగింది మొత్తాన్ని డైరెక్ట్ పెట్టొచ్చు, బట్ నేను అసలు ఎలా వెళ్తాను అనేది మొత్తం చూపించడానికి ఇది మొత్తం పెడుతున్నా. ఇటు ఫైనల్గా అయితే మాత్రం బ్రష్ చేయడం అయితే అయిపోయింది, కానీ ఒకటైతే మర్చిపోయాము, అదేంటంటే హీటర్స్ ఆఫ్ చేయడం. సో వెళ్ళిపోయేటప్పుడు మనం ఖచ్చితంగా హీటర్స్ ఆఫ్ చేసి వెళ్ళాలి, లేకుంటే గ్యాస్ బిల్ అయితే ఎక్కువ వస్తుంది అనమాట. సో ఇది హీటర్స్ ఆల్రెడీ చెప్పిన గ్యాస్తో నడుస్తాయి అని. సో ఇలా ఉంటుంది, 5 నుంచి 1కి 0కి అలా ఉంటుంది. మనం ఇప్పుడు పెట్టుకున్న కాబట్టి తొందరగా హీట్ అవ్వడానికి 5 పెట్టినా అలానే పెట్టేసి వెళ్ళిపోయినాం అనుకోండి రోజు మొత్తం కూడా, మన గ్యాస్ బిల్ అయితే పౌండ్స్లో ఎక్కువ కాస్ట్ వస్తుంది. అందుకే ఆఫ్ చేసేసినాం అనమాట. ఇంకా నా రూమ్లోకి అయితే వెళ్ళిపోదాము. వచ్చేసి ఇప్పుడు ఏమేమి తీసుకోవాలా అని చూస్తున్నా. ఫస్ట్ అయితే ఈ పెద్దగా ఏం గుర్తు రావట్లేదు, ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది కాబట్టి. కానీ మెయిన్గా ఇంపార్టెంట్ అయినవి అయితే కొన్ని ఉంటాయి, వాటిని అయితే ఎప్పుడు గుర్తుంచుకోవాలి. అవి వెళ్ళే ముందు చెప్తాను ఏంటయో. ఫస్ట్ అయితే మాత్రం ఈ ఫేస్ని తుడుచుకోవాలి టవల్ తీసుకొని. సో ఈ టవల్ అయితే మాత్రం మన ఇండియాలోనే కొన్నదనమాట. ఇంకా నా చెక్స్ షర్ట్ అయితే ఓకేనే అనుకుంటున్నా, ఇప్పుడు ఉన్నదైతే దానితోటే లేచా దానితోటే వెళ్ళబోతున్నాం. ఇంకా అలానే ఇప్పుడైతే ఉన్న టైంకి ఇంకా తప్పట్లేదు అనమాట. ఇంక ఇప్పుడు ఆలోచించాలి ఏమేం తీసుకోవాలని చెప్పేసి. ఇంకా నాతో నేనే మాట్లాడుకోవడం స్టార్ట్ చేసిన. ఫైనల్గా అయితే ఒకటి గుర్తొచ్చింది, అదేంటంటే బ్యాగ్ అనమాట. సో ఈ బ్యాగ్ ఎందుకంటే నా ల్యాబ్ బుక్ పెట్టుకోవడానికి, ఇంకా ఫోన్ తీసుకున్నా కానీ అందులో పెట్టడానికి. ఇది తీసుకున్నాకైతే నాకు ఇంకొకటి గుర్తొచ్చింది, అదేంటంటే ఒక ఐడి కావాలన్నమాట మనకి, గవర్నమెంట్ ఐడి. ఎందుకనంటే మనం ఆర్డర్ చేసాం కదా మన ఐఫోన్ అయితే, సో అక్కడ పోయి ఐడి చూపిస్తే ఇస్తారనమాట. సో నాకేమో ఆ ఐడి దొరకట్లేదు ఇప్పుడు ఎక్కడుందో అని చెప్పేసి ఇప్పుడే గుర్తొచ్చింది అది. సో ఇప్పుడు ఎతకాలి, దాన్ని ఎక్కడ ఎతకాలా అని ఆలోచిస్తూ ఉన్నా, అదే అక్కడ వీడియోలో మీకు చెప్తా ఉన్నా. ఇక విషయం ఏంటంటే నా దగ్గర అయితే ఎక్స్పైర్ అయిపోయిన BRP ఉందన్నమాట. సో అది చూపెడితే మళ్ళీ వద్దంటే ఏం చేయాలా అని చూస్తూ ఉన్నా. ఇంకా నాకు అప్పుడు గుర్తొచ్చింది ఏంటంటే పాస్పోర్ట్. సో ఆ పాస్పోర్ట్ ఎక్కడుంది అని వెతుకుతా ఉన్నా. ఫైనల్గా నాకు గుర్తొచ్చింది ఏంటంటే ఈ ట్రాలీలో పెట్టినా అన్నట్టు గుర్తొచ్చింది, కానీ ఖచ్చితంగా చెప్పలేను ఎక్కడుందో అని చెప్పేసి. ఇంకా దాన్ని తీస్తున్న కింద నుంచి, బెడ్ కింద ఉంది అది రావట్లేదు. బెడ్ ఏమో ఇక్కడ హైట్లు తక్కువ ఉంటాయి అన్నమాట కింద అయితే. సో ఇంకా తీస్తే మాత్రము దొరికిందని అనుకుంటున్నారా మీరు? నాకైతే అక్కడ దొరకలేదనమాట. మనకైతే అసలు డాక్యుమెంట్స్ అవసరం ఉన్నప్పుడు అస్సలు దొరకవు అనమాట, అవసరం లేనప్పుడు అయితే ఖచ్చితంగా కనపడతా ఉంటాయి. సో ఇట్లయితే జరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా మనకి. ఇది ఖచ్చితంగా అందరికి కనెక్ట్ అయితేనే ఉంటుంది కదా మీకు కూడా. ఇప్పుడు ఇంత కష్టపడి ఎతికినా కానీ దొరకలేదనమాట. సో ఇప్పుడు ఎక్కడ ఎతకాలి అసలు? మనది ఇది పెద్ద ఇల్లు కూడా కాదు, కాకుంటే ఇందులో పెట్టుంటాము చిన్న దాంట్లో, ఏ ల్యాప్టాప్ బ్యాగులలో ఇంకెన్నో పెట్టుంటా ఉంటాం, అయ్యేమో ఇప్పుడు దొరకట్లేదు. సో ఇప్పుడు దొరికిద్దా దొరకదా ఏదైతే అయింది, ఫోన్లో చూపెడదామా అని అనుకున్నా. ఫోన్లో చూస్తే మాత్రం ఫోటోని యాక్సెప్ట్ చేస్తారా చేయరా, ఎందుకంటే ఫోన్లలో అయితే యాక్సెప్ట్ చేయరు చాలా వరకు అన్ని ప్లేసుల్లో. అది కూడా ఆలోచించాను. ఇప్పుడు ఈ వీడియోని చూస్తూ ఉంటే నాకు అర్థమవుతా ఉంది నేను ఎంతసేపు ఎతికిన్నా దానికోసం అని చెప్పేసి. సో నేనైతే అసలు వెళ్ళిపోయేటప్పుడు తొందరగా వెళ్ళిపోయిందేమో అనుకున్నా, చూస్తే మాత్రం నేను మొత్తాన్ని ఫైల్స్ తీసైతే ఎతికినా అనమాట. మీకు ఇక్కడ కనపడట్లేదు, ఇటు సైడ్ నుంచి చూస్తే ఒక ట్రాలీ, నా ఒక లెగ్ మాత్రమే కనపడతా ఉంది. బట్ అటు సైడ్ నుంచి అయితే ఫైల్స్ పైకి తీసుకొని మొత్తం వెతికాను. ఇప్పుడు ఈ పాస్పోర్ట్ దొరకంటే మాత్రం నేను ఇండియాకు కూడా వెళ్ళలేను అనమాట. మనం ఎందుకంటే ప్రేమంట అలాంటి సినిమాలు చూసే ఉంటాం. సో అందులో చూస్తే మాత్రం రామ్ పాస్పోర్ట్ తీసుకోవాలని నాన్న ఇయ్యడనమాట. సో అట్లయితే జరిగిద్ది. అందుకే పాస్పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా ఉంచుకోవాలి మనం అయితే. ఇంకా లాభం లేదు మనం ఏం చేసేలేదు అనేది అయితే అర్థమైంది, ఎందుకంటే నాకు దొరకలేదు కాబట్టి. ఇంకా మొత్తానికైతే క్లోజ్ చేసేస్తున్నా, ఇంకా చేసేది ఏం లేక. అప్పుడే నాకు ఒకటి గుర్తొచ్చింది అనమాట, అదేందో గెస్ట్ చేయండి. గెస్ట్ చేసిన వాళ్ళైతే కమెంట్ చేయండి నేనేం తీసుకుని వెళ్తా అని. అది నా వాలెట్లో ఉంటుంది అనమాట. సో నేను యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు యూజ్ చేస్తాను, అంటే యూనివర్సిటీలో అయితే మాత్రం ట్యాప్ చేయడానికి యూజ్ చేస్తా. అదే మీరు అనుకునేదే స్టూడెంట్ ఐడి కార్డ్ అనమాట. సో ఈ స్టూడెంట్ ఐడి కార్డ్ని కొన్ని ప్లేసుల్లో యాక్సెప్ట్ చేస్తారు, బట్ ఇప్పుడు నేను వెళ్ళే దగ్గర యాక్సెప్ట్ చేస్తారా అనేది నాకు క్లారిటీ లేదు, కానీ ఖచ్చితంగా చేస్తారు అన్నట్టుగా అయితే నేను అనుకున్నా. ఇంకా వెళ్దాం, ఏదైతే అయింది 75% యాక్సెప్ట్ చేస్తారని అనుకున్నా, చెయ్యకోకుంటే ఫోన్లో చూపిద్దాం అని అనుకున్నా. సో అక్కడికి వెళ్ళాక కూడా చూడండి ఏం జరిగిందో. వాళ్ళు
ఏం చెప్పారో అనేది కూడా చెప్తాను. అయితే జిప్ వేసేస్తానా, ఇంకా తీసుకొని వెళ్ళిపోదాము. ఇంకేం చేద్దామా అని ఆలోచించేటప్పుడు ఒకటి గుర్తొచ్చింది, అదేంటంటే జాకెట్ అనమాట. సో లాస్ట్ టైం మీకు ఆల్రెడీ ఒక వీడియోలో అయితే చెప్పాను, నేను బస్ స్టాప్కి వెళ్ళినాక ఫుల్గా చలిపెట్టింది, జాకెట్ తీసుకోకుండా వెళ్ళిపోయిన అనమాట, ఎండ కొడుతున్నది రీసెంట్గా అని చెప్పేసి. బయటికి వెళ్తేనే వర్షం వచ్చింది. కానీ ఈసారి అలా చేయాలనుకోవట్లేదు, ఖచ్చితంగా జాకెట్ వేసుకోవాలనుకుంటున్నా. యూకే వెదర్ని అయితే అసలు నమ్మే ప్రసక్తే లేదనమాట. హెడ్ ఫోన్స్ అయితే తీసుకున్నా, బస్లో వెళ్ళేటప్పుడు ఏమైనా సాంగ్స్ వినుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్పేసి. బట్ నేనైతే మాత్రం వీడియో తీయడానికి ట్రై చేశాను మొత్తం కూడా. ఆ హెడ్ ఫోన్ అయితే యూజ్ చేయలేదు. ఇంకా ఏమేమి తీసుకుందామా అని గుర్తు చేసుకుంటున్నప్పుడే గుర్తొచ్చింది ఏంటంటే, ఎప్పుడైనా కానీ మన బస్ కార్డ్ అయితే అసలు మర్చిపోవద్దు. ఆ ట్రాన్స్పోర్ట్ కార్డ్ అయితే మాత్రం అది మర్చిపోయినామా అంటే ఇంక అంతే మన పని. అది కాకోకుండా ఇంకా కీస్ అనమాట, ఇంటి కీస్ మర్చిపోయినామా ఇంకా డోర్ తీసే వాళ్ళు ఉంటారు, మొత్తం చికాకు అవుతుంది. సో ఇవైతే జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. నేనైతే ఏవి తీసుకోకున్నా ఆ రెండింటిని మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే కీస్ లేకుంటే మాత్రం మళ్ళీ ఇంట్లోకి రాలేము. బస్ కార్డ్ లేదనుకోండి ఇంకా మనం అసలు ఎక్కడికి వెళ్ళలేము అనమాట. సో వీటిని అయితే జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఎప్పుడు బయటికి వెళ్తున్నా కానీ. ఇక్కడ చిరాగ్గా అనిపించేది ఇదొకటి అనమాట, ఊకే మనం బయటికి వెళ్తా ఉంటే షూస్ వేసుకుంటా ఉండాలి, షూస్ కంటే ముందు సాక్స్ వేసుకోవాలన్నమాట. ఇంకా చలిగా ఉంటే హ్యాండ్ గ్లోవ్స్ వేసుకోవాలి. ప్రతి చిన్న పనికైతే ఈ షూస్ వేసుకొని వెళ్తా ఉండాలన్నమాట. సో అందుకే మొన్న నేను సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక వీడియో అయితే రికార్డ్ చేశాను, అందులో అయితే మాత్రం డైరెక్ట్ చెప్పులు వేసుకొని వెళ్ళిపోయిన స్లిప్పర్స్. మీరు కరెక్ట్ గా గమనిస్తే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇలా షూ వేసుకునేటప్పుడే గుర్తొచ్చింది ఏంటంటే, మనం పార్ట్ టైం జాబ్ లో అయితే మాత్రం బ్లాక్ షూ అయితే కావాలన్నమాట. సో ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటే బ్లాక్ షూ కొనుక్కొని రండి. ఇంకొకటి అయితే పార్ట్ టైం జాబ్ కి అయితే బ్లాక్ టీ షర్ట్, బ్లాక్ ప్యాంట్ అయితే ఖచ్చితంగా కావాలని చెప్తా ఉంటారు. నేను కూడా కొన్ని వీడియోస్ లో చెప్పిన ఫస్ట్ లో వచ్చినప్పుడు. బట్ మాది మెక్డొనాల్డ్స్ కాబట్టి దాంట్లో అయితే వాళ్ళే ఇస్తారు అనమాట, అవి వేసుకొని వెళ్ళిపోతామంటాం. కానీ కొన్నిసార్లు నేను బ్లాక్ ప్యాంట్ కూడా వేసుకొని వెళ్ళిపోతా ఉంటా. సో తెచ్చుకుంటే బెటర్ అనమాట. నావైతే మాత్రం స్కెచెస్ షూస్ అనమాట, అవి ఎడన్బ్రాలోనే తీసుకున్నాను. సో కాస్ట్ అయితే మాత్రం 65 pounds అలా అయింది. షూ వేసుకోవడం అయితే అయిపోయింది అనమాట. ఇంకా బ్యాగ్ తీసేసుకొని ఆ జాకెట్ అనేది తీసుకొని వెళ్ళిపోవాలి. ఇక్కడేమో నేను బ్యాగ్ ఫస్ట్ వేసుకున్నా అనమాట మర్చిపోయి. సో ఇప్పుడు అది తీసేసి మళ్ళీ జాకెట్ వేసుకోవాలి. ఇందాక ఆల్రెడీ చెప్పాను, మనం యూకే వెదర్ని అసలు నమ్మే ప్రసక్తే లేదని చెప్పేసి. బయట ఎండగా ఉందని అనిపిస్తుంది నాకు ఎందుకో విండోలోంచి చూసాక. మళ్ళీ బయటకు వెళ్ళినాక చలిపెట్టి వర్షం వస్తే అందుకే జాకెట్ వేసుకొని వెళ్దాము. ఇంకొకసారి గుర్తు చేసుకుంటున్నా అన్ని తీసుకున్నానా లేదా అని చెప్పేసి. మళ్ళీ తీసుకోకుంటే ఇబ్బంది అవుతా ఉంటుంది, ఎప్పుడు ఇలానే మర్చిపోతా ఉంటా. ఇంకా ఇదే నా జాకెట్ అనమాట, సూపర్ డ్రైలో కొన్నాను, అది కూడా ఎడన్బ్రాలోనే వచ్చిన కొత్తలో కొన్నాను. ఇప్పటికీ కూడా బాగానే ఉందన్నమాట. సో కొన్నప్పుడు అయితే మాత్రం ఇది 120 pounds అలా అయింది అప్రాక్సిమేట్ గా అనుకుంటా. ఈ సూపర్ డ్రై అయితే మాత్రం ఇప్పుడు మనం వెళ్ళే దగ్గరలోనే ఉంటది అనమాట. సో ఇప్పుడు యాపిల్ స్టోర్ కి పక్కనే ఉంటది. చూసారా జాకెట్ పాకెట్లలో ఏమి ఉన్నాయో, మెక్డొనాల్డ్స్ యాప్రాన్ అని క్యాప్ అనమాట. ఇంకా చూస్తే ఇవి స్వీట్స్ ఉన్నాయి. సో ఇవైతే పార్ట్ టైం జాబ్ దగ్గర ఇచ్చారు మొన్న. ఇవి ఎందుకు ఇచ్చారు అనే దానికైతే పెద్ద కథ ఉంది. అదేంటంటే స్టోర్స్ కి పోటీ పెడతారు అనమాట, ఎవరిదైతే ఎక్కువ స్కోర్స్ ఉన్నాయని చెప్పేసి. సో ఇట్లా ఎడన్బ్రాలో అయితే పెట్టారు ఆ పోటీ. ఇంకా మనదైతే మాత్రం 3rd అలా వచ్చిందనమాట. సో ఇంకా ఫ్రాంచైజ్ ఓనర్ అయితే వచ్చేసి మనకి 2 బాక్స్ తీసుకొచ్చి స్వీట్స్ కి అలా పెట్టేసి వెళ్ళిపోయిండు. అప్పుడు మనల్ని అసిస్టెంట్ మేనేజర్ పిలిచి మీకు ఎన్ని స్వీట్లు కావాలో తీసుకోండి అని చెప్పేసి ఇచ్చిండ్రు అనమాట. ఇంక నేను ఒక 2-3 ప్యాకెట్లు అయితే తీసుకొని వచ్చిన, అవి పాకెట్లో పెట్టుకున్నా, మర్చిపోయినా. ఇప్పుడైతే చూస్తే దొరికినాయి, ఎలాగూ దొరికినాయి కదా అని చెప్పేసి 2-3 అయితే పాకెట్లో పెట్టుకొని ఇంకో 2 నోట్లో వేసుకున్నాను అనమాట. సో చాలా చాలా తీయగా ఉన్నాయి అవి అయితే. ఇంక ఇవి ఎలా ఉన్నాయంటే బనానా టేస్ట్ ఉన్నాయి అనమాట. ఇంకా ఇక్కడ చూస్తే మాత్రం నేను వ్యాజ్లైన్ తీసుకున్నా. ఇంకా చేతులు ఇవన్నీ కూడా తెల్లగా అయిపోకుండా పగలకోకుండా అంటాం కదా మనం, అదే అనమాట మన వ్యాజ్లైన్ ఇది. అంటే మనం చిన్నప్పుడు యూజ్ చేసిందే. అయితే చిన్నప్పుడు చలికాలం వస్తే యూజ్ చేసే వాళ్ళం అనమాట ఎప్పుడు కూడా. కానీ ఇప్పుడైతే ఈ రోజు యూజ్ చేయడమే. దీన్ని బయటికి వెళ్ళాలంటే మాత్రం ఇలా ఎంతమంది అయితే ఈ వ్యాజ్లైన్ ఇంకా యూజ్ చేస్తున్నారు, చిన్నప్పుడు కూడా యూజ్ చేశారా? యూజ్ చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఇది ఒకటి గుర్తు చేసుకున్నట్టు అయితే ఉంటుంది అనమాట. ఇంకా మొత్తం అయితే తీసుకున్నాం, అంత అయితే సెట్ చేసుకున్నాం, అయిపోయింది. మీరైతే వీడియోకి లాస్ట్ లో లైక్ కొట్టడం అయితే మర్చిపోమకండి. ఎందుకంటే నేను ఒక పనిలో వెళ్తున్నా కానీ వీడియోని మొత్తం ఎంతసేపు అయితే రికార్డ్ చేశానో చూడండి. సో అదనమాట, దీనికోసమైనా లైక్ కొట్టేయండి. ఇంకా చూస్తే మొత్తం ఇలా సర్దుకొని అయితే వెళ్ళిపోదాం, ఇలా వదిలేసి వెళ్ళిపోవడం కంటే. ఇప్పుడు వీడియో ఎలా రికార్డ్ చేస్తున్నంటే నా దగ్గర గింబల్ ఉందనమాట. నేను ఫస్ట్లో వచ్చినప్పుడు తీసుకున్నా, అది ఆల్రెడీ యూట్యూబ్లో వీడియోలో పెట్టేసిన మన ఛానల్లో గింబల్ అయిందా అని చెప్పేసి. సో దాంతో అయితే రికార్డ్ చేస్తాను అక్కడ పెట్టి. ఇంక ఇప్పుడు తీసుకొని వెళ్ళేది దాన్ని అనమాట, బయటికి తీసుకొని వెళ్ళినా దీంతో దిద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. ఈ గింబల్కి అయితే ఛార్జింగ్ పెట్టలేదు, కానీ అయినా వర్క్ అవుతుందని నేను అనుకుంటున్నా. అప్పుడప్పుడు అయితే అటు తిరుగుతా
ఉంటుంది, అట్లా అవ్వద్దని అనుకుంటున్నా. సో ఇంకా వెళ్దాము. వెళ్ళే ముందు అయితే ఇక్కడ స్విచ్ ఆఫ్ చేద్దాము. అండ్ ఎలక్ట్రిసిటీ ఎక్కువ రాకోకుండా మనకి బిల్స్ అయితే మాత్రం ఇంకా ఇక్కడ ఒక దగ్గరే కాదు, ఆ హౌస్ మొత్తంలో కూడా ఆఫ్ చేసామా లేదా, ఎందుకంటే బయటికి వెళ్ళాక మన తొందర వస్తామా లేదా అనేది మనకు తెలియదు. సో ఎప్పుడు ఎంత బిజీలో వెళ్తున్నా అన్నిటినీ ఆఫ్ చేసుకొని వెళ్ళడమే. ఇంకా లివింగ్ రూమ్లో చూద్దాము. లివింగ్ రూమ్లో స్విచ్చెస్ ఆన్లో ఉన్నాయి. ఇంకా హీటర్ అనమాట, హీటర్ కూడా ఆఫ్ చేసే ఉంటాను నేను ఇందులోంచి వచ్చాక. ఇంకా వాటర్ అయితే కొన్ని తాగేసి వెళ్దాము. వాటర్ తాగుతుంటే గుర్తొచ్చింది ఏంటంటే, ఇది మిల్టన్ బాటిల్ ఇండియాలో వచ్చేటప్పుడు కొనుక్కొని వచ్చిన. సో ఇప్పుడు కూడా దాన్నే యూజ్ చేస్తున్నా. ఇంకొకటి ఏంటంటే, వాటర్ ఇక్కడ ఎక్కడి నుంచి వస్తాయని అంటే మనం ట్యాప్ వాటరే పట్టుకోవాలన్నమాట. అవి కూడా చల్లగా ఉన్నాయో తాగాలి. ఇక్కడ యూకే మొత్తంలో అందరూ కూడా ఈ ట్యాప్ వాటరే తాగుతారు డైరెక్ట్గా పట్టుకొని. సో కెటిల్ ఉంటే ఇంకా బెటర్ అనమాట. ఇంకా ఇందాక మీకు ఫస్ట్లో చెప్పినట్టుగా కీస్ అను ఇక్కడ కార్డ్ అయితే ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ కార్డు నావి ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి ఇందాకలో వర్క్ చేసుకున్నాను అనమాట. సో అవి తీసుకుంటున్నా అక్కడైతే. ఇంకా వెళ్దాము. ఈ డోర్ క్లోజ్ చేసి ఇప్పుడు పాకెట్స్లలో పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఎందుకంటే ఫోన్ పాకెట్లో పెట్టుకున్నామంటే ఫోన్ తీసినప్పుడు ఎన్నోసార్లు ఇట్లా కార్డ్స్ కింద పడిపోతాయి అనమాట. నాకు చాలా సార్లు పడిపోయినాయి. అట్లనే నా స్టూడెంట్ ఐడి కూడా ఒకసారి పోయింది. సో మళ్ళీ కొత్తది ఆర్డర్ చేసుకోవడానికి అయితే 10 పౌండ్లు పెట్టి ఆర్డర్ చేసిన నేపియర్ యూనివర్సిటీలో. స్టూడెంట్ ఐడిని అయితే ఎక్కువగా అయితే యూజ్ చేయడము. ఇంకా ప్రింటర్కి ప్రింట్ తీసుకునేటప్పటికి ఇంకా కొన్ని ప్లేసులన్నీ యూజ్ చేస్తాం. ఎక్కడ కొనుక్కోవడానికి పోయినప్పుడు ఆఫర్స్ అడిగినప్పుడు మనం అది డిజిటల్గా చూపెట్టినా ఓకే అవుతుంది. ఒక్క ప్రింట్ తీసుకోవడానికి ఫిజికల్ కార్డు కావాలన్నమాట యూనివర్సిటీలో. ఇంకా చూస్తే ఇది మా అపార్ట్మెంట్కి మెయిన్ డోర్ కింద అయితే. సో దీన్ని ఓపెన్ చేశాక బయటకు వస్తే ఎలా ఉందన్నమాట. విషయం ఏంటంటే మొన్ననే ఒక లెటర్ వచ్చింది. అదేంటంటే ఇక్కడ బయట ఎవరు అన్నోన్ పర్సన్ తిరుగుతున్నారు, సో డోర్ అయితే క్లోజ్ చేసి రండి, ఎప్పుడు వచ్చినా పైకి అని చెప్పేసి చెప్పిందనమాట. మీకు ఆల్రెడీ కూడా చెప్పాను ఏంటంటే ఇక్కడ ఏది ఉన్నా కానీ లెటర్స్ వస్తాయి కానీ పక్కనింటి వాళ్ళు కానీ ఇంకెవరైనా వచ్చైతే మనతో మాట్లాడరు అనమాట. ఇక్కడ చూస్తే అసలు మనుషులే లేరు చూడండి. పొద్దున ఉండరు, నైట్ ఉండరు అనమాట. కానీ సిటీ సెంటర్కి వెళ్తే చాలా మంది జనం ఉంటారు. అది కూడా మొత్తం కూడా ట్రావెలర్స్ అనమాట, అదే విజిటర్స్. ఆల్రెడీ తెలుసా ఎడన్బ్రా అనేది అయితే మాత్రం ఓల్డ్ టౌన్, న్యూ టౌన్ అని రెండు ఉంటాయి ఇక్కడ. సో ఇప్పుడు మనం ఉండేది న్యూ టౌన్ అనమాట. నేపియర్ యూనివర్సిటీ ఇదంతా ఇటు సైడ్కి వస్తే న్యూ టౌన్ కిందకి వస్తుంది. కానీ సిటీ సెంటర్కి వెళ్తే మాత్రం అది ఓల్డ్ టౌన్ కిందకి వస్తుంది. అక్కడ ఎప్పుడు కూడా జనాలే ఉంటారు అనమాట మొత్తం కూడా. ఇంకా అటు సైడే ఏదున్నా కానీ జరిగే ఎక్కువ. ఇంకొకటి ఏంటంటే టాప్ యూనివర్సిటీ వరల్డ్ లో అదే యూనివర్సిటీ ఆఫ్ ఎడన్బ్రా అయితే అది కూడా ఓల్డ్ టౌన్ లోనే ఉంటది ఎడన్బ్రాలో. సో అక్కడ స్టూడెంట్స్ మొత్తం చాలా జనాలతో ఉంటది అనమాట. మీకు మొన్న షార్ట్ లో చూపెట్టిన డాలీ అనే షీప్ గురించి చెప్పా కదా, అదే నేషనల్ మ్యూజియం స్కాట్లాండ్. సో అలాంటివన్నీ కూడా ఓల్డ్ టౌన్ లోనే ఉంటాయి. మ్యూజియంస్, ఇంకా బార్స్, క్లబ్స్ అన్నీ అక్కడే ఉంటాయి అనమాట. ఇంకా ఇక్కడ ఫేమస్ ఏంటంటే స్కాట్లాండ్ లో మీకు తెలిసే ఉంటది స్కాచ్ విస్కీ అనమాట. అది ఇక్కడే తయారైతుంది, వరల్డ్ లోనే ఫేమస్ అది. యూకేలో వేరే సిటీస్ నుంచి అయితే విజిటర్స్ వస్తూ ఉంటారు అనమాట ఇక్కడికి. ఇది టూరిస్ట్ ప్లేస్ అని చెప్పేసి మనం ఇక్కడే 1.5 year నుంచి అయితే ఇడే ఉంటున్నాం. కానీ ఎప్పుడు వెళ్తే మాత్రం ఆ ప్రిన్సెస్ స్ట్రీట్కి అంటే మొత్తం షాప్స్ కూడా చూసాము, తిరిగాము, మొత్తం తిరుగుతానే ఉంటాం అనమాట. కానీ ఆ సౌత్ బ్రిడ్జ్కి వెళ్తే మాత్రం ఎప్పుడు జనాలే తిరుగుతూనే ఉంటారు. అసలు జనాలలో నిలబడ్డట్టు ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఫ్రింజ్ ఫెస్టివల్ అప్పుడైతే ఇంకా అసలు ఫుల్గా స్ట్రీట్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. చాలా బాగుంటాయి చూడడానికైతే. అందరు కాస్ట్యూమ్స్ వేసుకొని ఉంటారనమాట. ఒకవేళ మీకు ఇది చూడాలనుకుంటే మాత్రం నా దాంట్లో వీడియోలో అయితే మాత్రం ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో ఫ్రింజ్ ఫెస్టివల్ వీడియో అయితే ఉంటుంది. వాళ్ళ కాస్ట్యూమ్స్ ఎలా వేసుకుని ఉంటారో చూడండి, భలే ఉంటుంది. ఇంక ఇక్కడ వీడియోలోకి వస్తే మాత్రం మనమైతే బస్ స్టాప్కి వచ్చేసినాం. ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. సో ఇదే గార్గి పార్క్ రోడ్ బస్ స్టాప్ అనమాట. ఇక్కడ స్క్రీన్స్ ఉంటాయి, ఎప్పుడూ చెప్తా ఉంటాను. ఇంకా మన బస్సు అయితే కొంచెం సేపట్లో ఉంది, ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు. సో ఎప్పుడు కూడా మనం యూనివర్సిటీకి వెళ్ళాలంటే దీనికి ఆపోజిట్లో ఎక్కుతాం అనమాట. ఆపోజిట్లో వెళ్తే రైట్ సైడ్ వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు బస్సు అయితే మాత్రం రైట్ సైడ్ నుంచి వచ్చేసి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతాం అనమాట. ఇక బస్ స్టాప్లో అయితే ఎవరూ లేరు. కొంచెం వీడియోని అయితే ఫ్రీగా తీస్తున్నాం ఆ గింబల్ని పట్టుకొని. సో ఏం లేదు, ఎవరైనా ఉంటే మాత్రం కొంచెం ఏదో అనిపిస్తూ ఉంటుంది మనకు వీడియో తీయాలంటే. కానీ అయినా ఇప్పుడు లేరు కాబట్టి మంచిగా అనిపిస్తూ ఉందన్నమాట. కానీ వీడియోని అయితే కట్ చేయొద్దని ఫిక్స్ అయిపోయినా ఇంతకు ముందు నుంచి. ఇంకా మాటల్లోనే వచ్చేసింది 33 బస్ అయితే మాత్రం. ఇప్పుడు దీంట్లోకి ఎక్కాలి, ఎక్కేసి మన బస్ పాస్తో అక్కడ పెట్టాలి. ఇంకా గింబల్ అయితే అటు ఇటు తిరుగుతూ ఉంది. నాది చేతిలో పట్టుకున్నా కదా, ఊగుతుంది. ఇందాక మీకు చెప్పినట్టు ఛార్జింగ్ లేదు ఇందులో. సో ఇప్పుడు వెళ్ళి కూర్చోవాలన్నమాట. ఇట్లా డైరెక్ట్ తీసుకొని పోతే బాగోదు, వాళ్ళని చూపెట్టుకుంటా. ఇంకా వచ్చి అయితే వెనకాల కూర్చున్నాం. మొత్తం అంతా కూడా మంచిగా కనపడిద్దని చెప్పేసి బస్సు మీకు చూపించవచ్చని. ఇంక ఇక్కడ నుంచి అయితే మాత్రం 10 స్టాప్స్ ఉన్నాయి అన్నమాట.
సో అంక చూస్తే ఆ 10 స్టాప్స్ తర్వాత నేను 5 నిమిషాలు నడుచుకుంటూ వెళ్ళాలి యాపిల్ స్టోర్కి వెళ్ళడానికి. చూస్తే మాత్రం గార్గి పార్క్ రోడ్డు, దాని తర్వాత వచ్చేది అయితే మాత్రం స్టీవ్ వాటర్ టెర్రస్, దాని తర్వాత వచ్చేది టైన్ క్యాజిల్, గార్గి సిటీ ఫామ్, దాని తర్వాత మరిస్టన్ క్రిసెంట్, డాల్రీ ప్రైమరీ స్కూల్ అండ్ కెలడోనియన్ విలేజ్, హే మార్కెట్ స్టేషన్, వెస్ట్ మెయిట్లాండ్ స్ట్రీట్, షాన్విక్ ప్లేస్, ప్రిన్సెస్ స్ట్రీట్, స్టాప్ పీబీ, స్టాప్ పీహెచ్, ఇలా ఉంటాయి అనమాట. ఎందుకంటే ఒక్కొక్క స్టాప్ ఉంటుంది ప్రిన్సెస్ స్ట్రీట్లో, అదైతే చాలా పెద్దది, అంటే లాంగ్గా ఉంటుంది. సో మధ్యలో కొన్ని పీబీ, పీహెచ్ ఇలా అయితే ఉంటాయి. ఇక్కడ మీరు సైడ్కి చూసినట్టయితే అమ్మా స్పైసెస్ ఇవన్నీ అయితే కనపడుతూ ఉన్నాయి కదా, ఇవన్నీ మన ఇండియన్ సూపర్ మార్కెట్స్ అనమాట. సో ఇవి కొంచెం చిన్నవని చెప్పాలి, బట్ మనకి ఒక్కొక్క దాంట్లో దొరుకుతూ ఉంటాయి. సో మనకు కావాల్సినవి ఇందులో ఉంటాయి అని పోయి తెచ్చుకుంటాం అనమాట. సో చూస్తే ఎంత దగ్గర ఉందో మీకు అర్థమయ్యే ఉంటుంది. బస్సు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేలోపు కనపడ్డాయి అనమాట. ఇక్కడ బస్ స్టాప్లు అయితే దగ్గరగానే ఉంటాయి అనమాట. సో మన దగ్గర వాటితో కంపేర్ చేస్తే మనం బయట కూడా ఎక్కువ నడవలేము, అలాగే పరిగెత్తలేము. ఈ చలిలో అయితే మాత్రం కాళ్ళు పట్టేస్తా ఉంటాయి అనమాట ఆ చలికి. ఇంకా ఇదే ఆ స్టీవర్ట్ టెర్రస్ బస్ స్టాప్ అనమాట. సో ఇక్కడైతే ఆపారు, ఇంకా ఎక్కుతా ఉంటారు జనాలు, ఎక్కుతారు దిగుతా ఉంటారు. నేను ఆల్రెడీ ఇంతకు ముందు అయితే చెప్పాను అనమాట, కొన్ని బస్సెస్కి అయితే ముందర ఒక్కటే డోర్ ఉంటుంది, కొన్నిటికైతే మధ్యలో ఉంటాయి అని చెప్పేసి. సో ఈ బస్కి అయితే మిడిల్లో ఉందన్నమాట డోరు. ఇంకా ఫస్ట్ ఎక్కేటప్పుడు అయితే కార్డు పెట్టేసి ఫ్రంట్ నుంచి రావాలి, వెళ్ళేటప్పుడు మాత్రం మళ్ళీ ఫ్రంట్ నుంచి వెళ్ళకూడదు, మధ్యలో ఉంది కదా ఆల్రెడీ. సో అందులోంచి వెళ్ళిపోవచ్చు. మనం ఇక్కడ స్టాప్ అనేది కొట్టేసి మన స్టాప్ వచ్చినప్పుడు దగ్గరలో నిలబడి అలా మధ్యలోంచి వెళ్ళిపోవడమే అనమాట. ఇంకా ఫోన్ గురించి మాట్లాడితే మాత్రం ఇంతకు ముందు ఉన్నది కూడా ఐఫోనే అనమాట నా దగ్గర. కాకోకుంటే దాంట్లో స్టోరేజ్ విషయానికి వస్తే మాత్రం చాలా ఇబ్బంది అయ్యేది. అండ్ ఇంకా ఛార్జింగ్ విషయానికి వస్తే మాత్రం అది ఇప్పుడు ఎలా జరిగిందో చూపిస్తాను, ఈ వీడియోలో కూడా అర్థమవుతుంది. సో అలా జరిగిద్ది అనమాట, తక్కువగా ఉండేది. ఇంకా ఈ ఫోన్ అయితే బెటర్గా ఉంటుందని చెప్పేసి నేను ఆర్డర్ చేశాను. ఇంకా కెలడోనియన్ విలేజ్ దగ్గర నుంచి అయితే కొంచెం ఓల్డ్ సిటీ లాగా ఉంటుంది అనమాట ఎడన్బ్రా అయితే. దాని తర్వాత వచ్చే హే మార్కెట్, ఇంకా ప్రిన్సెస్ స్ట్రీట్, మొత్తం కూడా పెద్ద బిల్డింగ్స్ ఉండి ఇలా ఉంటాయి. ఇంకా ప్రిన్సెస్ స్ట్రీట్ వచ్చిందంటే మాత్రం మనం జానీ వాకర్ బిల్డింగ్ ని చూడడమే. ఒక విషయం ఏంటంటే ఈ ఫోన్ అయితే ఆర్డర్ చేసింది అయితే డెలివరీ కింద తీసుకోవచ్చు అనమాట ఇంటికి పెట్టి. కాకోకుంటే నేనే కావాలనే పికప్ పెట్టుకున్నా, అక్కడికి వెళ్ళేసి యాపిల్ ఎడన్బ్రా స్టోర్లో తీసుకుందామని, అలాగే మీ అందరికీ కూడా చూపిద్దామని చెప్పేసి ఆ స్టోర్ ఎలా ఉంటుందా అని. కానీ స్టోర్ అయితే మాత్రం చాలా బాగుంటుంది, వెళ్ళాలి అని అనుకున్నా ఇన్ని మంత్స్ తర్వాత. యూకేకి వచ్చాకైతే మాత్రం మనం మెంటల్గా అయితే చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే మన కాన్ఫిడెన్స్, కాన్సన్ట్రేషన్ అన్నీ తగ్గిపోతూ ఉంటాయి, అన్నీ మారిపోతూ ఉంటాయి. సో వాటన్నిటిని హోల్డ్ చేస్తూ ఉండాలి. ఎంత కాదన్నా మన దగ్గర ఉన్నంత కాన్సన్ట్రేషన్, ఆ కాన్ఫిడెన్స్ అయితే వేరు. ఇక్కడికి వచ్చాక ఖచ్చితంగా తగ్గిపోయింది. పెరగడం అనేది అయితే చాలా కష్టంగా అవుతూ ఉంటుంది అనమాట. మనసు పెరుగుతున్నా కొద్దీ, పార్ట్ టైం జాబులు ఇవన్నీ చేస్తున్నా కొద్దీ, లైఫ్లో చూడనవన్నీ కూడా ఇక్కడికి వచ్చి చూస్తూ ఉంటాం. ఇండియాలో ఎంత ఘోరమైన సిచ్యువేషన్స్ చూసినా కానీ ఇంకా మన చుట్టూ ఉండే వాళ్ళైతే మాత్రం మనీ కోసం పరుగులు తీస్తూ ఉంటారు, మనోభావాలని లేకోకుండా. ఏంటో ఇక్కడ ఎక్కడ చూసినా కానీ, ఎవరిని చూసినా కానీ మనీ ఎక్కడ సేవ్ చేసుకుందామా అని చూస్తూ ఉంటారు. కానీ మనుషులతో మాట్లాడే విధానం కానీ, మనుషులతో ఉండే విధానం కానీ ఒక్కళ్ళు కూడా కరెక్ట్గా అయితే అనిపించదు. ఇంకా మనకు ఆశ్చర్యం అనిపించే విషయం ఏంటంటే మన తెలుగు అసోసియేషన్లు ఉంటాయి అన్నమాట. సో ఇవైతే మనకి హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయి. కాకోకుంటే వీటిల్లో కూడా కొన్నిసార్లు స్కామ్స్ అని చెప్పేసి పెడతా ఉంటారు. అప్పుడు చూసినప్పుడు ఏంటంటే నార్మల్గా స్కామ్స్ అంటే మనం ఎక్కడెక్కడియో జరుగుతూ ఉంటాయి, ఎవరో ఇక్కడ వాళ్ళు చేశారేమో అని మనం అనుకుంటాం, కానీ మన వాళ్ళే చేస్తూ ఉంటారు అనమాట. వాటిని పెట్టినప్పుడు అనిపిస్తూ ఉంటుంది మనీ కోసం మనిషి ఎంత దానికైనా దిగజారిపోతాడని చెప్పేసి. చెప్పాలంటే మాత్రం మనీ గురించి అయితే మాత్రం అన్యాయంగా వచ్చిన మనీ అయినా ఇంకా ఏదైనా కానీ కూడా మన చేతుల్లో ఎప్పుడు ఉండవు అనమాట. మనం ఎన్నో సినిమాల్లో డైలాగ్స్ అయితే చూస్తూనే ఉంటాం. మనం ఎప్పుడూ ఒకరికి మంచి చేయాల్సిన ఖచ్చితంగా అవసరం అయితే లేదనమాట, చెడు చేయకుండా ఉంటే చాలు. ఇక్కడ చాలా మందిని అయితే చూస్తూ ఉంటాం అనమాట. కలిసిన ప్రతి వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్కరు డిఫరెంట్గా ఉంటారు. ఇంకా విషయం ఏంటంటే ఎవరితోనైనా మంచిగా మాట్లాడదాం అని చెప్పేసి మంచి అని మాట్లాడితే తెలివి తక్కువ వాళ్ళ చూస్తారు. సరే కదా అని హెల్ప్ చేయబోతే మాత్రం మళ్ళీ నీకు ఎప్పుడు చెడు చేయాలని చూస్తారు, లేదా నిన్ను ఎలా వాడుకోవాలని చూస్తారు అనమాట. ఇంకా ఈ రోజుల్లో మంచితనానికి పేర్లు అయితే మాత్రం పిచ్చోడు లేదా తెలివి తక్కువడు, ఇంకా కొన్ని అయితే ఇలా ఉంటాయి అనమాట. సో వీటిని బట్టి, మాటలను బట్టి మీకు అర్థమవుతూనే ఉంటుంది మనుషులు అనేది ఎలా ఉంటారు అనేది. కొత్తగా మీట్ అయినప్పుడు కొత్తగా బాగానే ఉంటారు, దాని తర్వాతకు వచ్చేస్తేనే అందరూ బయటపడుతూ ఉంటారు అనమాట. సో ఎంతమందికి దగ్గర ఉన్నా దూరంగా ఉన్నా మంచి వాళ్ళు ఉండడం అయితే చాలా కష్టం అని చెప్పాలి. దొరికితే మాత్రం చాలా మంచిగా ఉండండి. చూడండి ఒక్క వీడియోలో నేను ఎంత చెప్తున్నానో, అంటే
కట్ చేయకోకుండా ఉంటే మాత్రం ఓన్లీ ఇక్కడ బిఆర్ పిల్ తీసుకోవడం, లేకుంటే బస్ కార్డులు అప్లై చేసుకోవడం, ఇంకేదో తీసుకోవడం, బ్యాంకు అప్లై చేయడం, వీటన్నిటికే కాదు ఇలాంటివి కూడా తెలుసుకోవాలన్నమాట. ఇవి చాలా ఇంపార్టెంట్. అవన్నీ మనం ఖచ్చితంగా చేసుకుంటూ ఉంటాం ఎక్కడో చూసి. బట్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కువ మంది అయితే షేర్ చేయరు. ఇంకా రీసెంట్గా నేనైతే ఒక రీల్ చూసాను అనమాట. అదేంటంటే మై మదర్ సైడ్ అని చెప్పేసి స్నేక్స్ పట్టడం గ్రీన్ కలర్, ఇంకా ఫాదర్ సైడ్ అని చెప్పేసి రిలేటివ్స్ స్నేక్స్ పట్టడం. సో ఇలా అయితే చూసినాను అనమాట. విషయం ఏంటంటే ఇక్కడ అబ్రాడ్ వచ్చాకైతే మాత్రం మీరు మొత్తం స్నేకులలో బతుకుతున్నట్టు అనమాట. యుగానికి ఒక్కడు మూవీలో అయితే మాత్రం దాంట్లో అన్ని స్నేక్స్ వస్తాయా, అలా ఉంటుంది లైఫ్ అయితే ఇక్కడ. సో అందరూ అయితే మాత్రం జాగ్రత్తగా ఉండండి, స్టూడెంట్స్ అయితే ఇంకెవరైనా కానీ. ఇంకా విషయం ఏంటంటే మనం ఇప్పుడు హే మార్కెట్కి వచ్చేసినాం అనమాట. అంటే షాండ్విక్ ప్లేస్ అయితే దాటాము. సో ఇక్కడ నుంచి అయితే సిటీ మొత్తం కనిపిస్తూ ఉంటుంది. ఎవరైతే ట్రావెలర్స్ వస్తారో డైరెక్ట్ వాళ్ళు ప్రిన్సెస్ స్ట్రీట్కే వచ్చేస్తారు. మిగతా మనం ఉండే ఇప్పుడు నేపియర్ యూనివర్సిటీ సైడ్ అటైతే వెళ్ళరు అనమాట. ఎందుకంటే అటు పర్టికులర్గా ఏమి ఉండవు. షాపింగ్ మాల్స్ అయితే మాత్రం మొత్తం ప్రిన్సెస్ స్ట్రీట్లోనే ఉంటాయి. ఈ ప్రిమార్క్ అని చెప్తా ఉంటారు కదా అందరూ కూడా రీల్స్లో, ఇవన్నీ కూడా తక్కువ ప్రైసెస్ ఉంటాయని. సో అది కూడా ఇక్కడే ఉంటుంది అనమాట. సో ప్రిమార్క్ చెప్పాలంటే అన్నిట్లో తక్కువ కావచ్చు, బట్ నా ప్రకారం అయితే మాత్రం నేను చూసిన వాటికి అండ్ నేను తీసుకున్న వాటిని అయితే క్వాలిటీ అయితే అంత సూపర్ అని అయితే చెప్పలేమన్నమాట. ఇంకా తెలిసిందే మనకి ఎక్కడైనా తక్కువ వస్తే మాత్రం క్వాలిటీ అయితే అంత సూపర్గా ఉంటుంది అనేది చెప్పలేము. ఇంకా ఈ ఐఫోన్ విషయానికి వస్తే మాత్రం ఇవన్నీ అయితే ఇక్కడే కాస్ట్ ఎక్కువ ఉంటాయి యూకేలో, ఇండియా కంటే కూడా. ఇప్పుడు మనం తీసుకునే మొబైల్ కూడా మన దగ్గరే తక్కువ కాస్ట్ అయి ఉంటుంది అనమాట. ఇంకా యూకేలోనే ఎక్కువ కాస్ట్. ఇక్కడ చెప్పాలంటే ప్రజెంట్ కాస్ట్ ఎంత పడింది అనేది నేను లాస్ట్లో చెప్తా, వెయిట్ చేయండి. అండ్ ఇంకొకటి ఇండియాతో కంపేర్ చేస్తే మీకే అర్థమవుతుంది. యూఎస్ విషయానికి వస్తే మాత్రం అక్కడైతే మాత్రం మొబైల్స్ అయినా ల్యాప్టాప్స్ అయినా ఇవైతే తక్కువకి వస్తాయి అనమాట మన దగ్గర కంటే కూడా. సో అందుకే చాలా మంది మనం అక్కడ నుంచి అయితే తెప్పించుకుంటా ఉంటాము. యూకే నుంచి అయితే తెప్పించుకోవడం కంటే ఇండియాలోనే కొనుక్కోవడం బెటర్. ఇప్పుడు మనం కొనబడే ఐఫోన్ 16 Pro Maxలో అయితే మాత్రం ఏమేమి ఫీచర్స్ మనకి యూజ్ అవుతాయి అంటే ఫస్ట్ కెమెరా అనమాట. ఇప్పుడు ఐఫోన్లో చూస్తే కెమెరా అయితే 0.5xలో వస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను తీసే దాంట్లో కూడా అంటే దూరంగా కనిపిస్తూ ఉంటుంది మనకి, వీడియో బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో అయితే మాత్రం 0.8xలో వస్తుంది అనమాట. ఇంకా బాగుంటుంది, చాలా బాగుంటుంది అని నేను అనుకుంటున్నా. ఏ ఐఫోన్ అయినా ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం అసలు తొందరగా అయిపోతూ ఉంటుంది. సో ఇంతకు ముందున్న ఫోన్ అయితే 26 hours వస్తుంది అనుకుంటా, బట్ ఇప్పుడున్న ఫోన్ అయితే మాత్రం ఇప్పుడు కొనబోయేది అయితే 33 hours వస్తుంది అనమాట. సో కొంచెం ఎక్కువసేపు ఆగే అవకాశం ఉంటుంది ఛార్జింగ్ అయితే. ఇంకా మనకి ఛార్జింగ్ అయితే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ వెళ్ళేటప్పుడు నేను ఇంత రికార్డ్ చేసి వెళ్తున్నాను కదా, ఇక్కడ ఛార్జింగ్ అయితే నా ఫోన్లో అయిపోయింది. లాస్ట్కి 10% పడిపోయింది. ఇంకా ఐఫోన్లో కెమెరా ఆన్ చేసి ఉంచితే చాలు మొత్తం ఛార్జింగ్ అయితే పడిపోతూ ఉంటుంది అనమాట. ఇంకా నేను ఏం చేయలేకపోయినా ప్రిన్సెస్ స్ట్రీట్కి రీచ్ అయిపోయినాక ఇట్లా 10కి పడిపోయింది. 10 నుంచి అలా మెల్లమెల్లగా పడిపోతూ ఉంది 9కి అలా. ఇంకా నేను బ్రైట్నెస్ మొత్తం తగ్గించేసి అగో నా గింబల్ని అయితే బ్యాగ్లో పెట్టేసి ఇంకా పక్కకైతే తీసుకున్న ఫోన్ని. నేను అనుకోలేదు ఇలా జరిగిద్దని చెప్పేసి, అసలు అంటే చూసుకోలేదు. ఇంకా ఇప్పుడైతే ఏం చేయలేమన్నమాట. ముందే చూసుకున్నట్టయితే మాత్రం బస్సులో వీడియో ఆఫ్ చేసి కొంచెం సేపు పక్కా పెట్టుకుని ఉంచుకునే వాళ్ళం. కానీ ఇంకా తప్పట్లేదు, ఇంకా అక్కడక్కడ కట్ చేయాల్సిందే వీడియోని. ఇక్కడ మీరు చూసినట్టయితే జానీ వాకర్ బిల్డింగ్ మీకు ఇందాక చెప్పా కదా. సో ఇక్కడ మనం జానీ వాకర్ని బిల్డింగ్ని చూసామంటే ప్రిన్సెస్ స్ట్రీట్లో మనకి ప్రిన్సెస్ స్ట్రీట్ స్టార్టింగ్ అని అర్థం. ఇంకా ఎండ్ అని అంటే మాత్రం మళ్ళీ అక్కడ యాపిల్ స్టోర్ ఉంటుంది. సో అదే ఎండ్ అనమాట. ఇప్పుడు మనమైతే స్టాప్లో దిగాలి ఇక్కడ ప్రిన్సెస్ స్ట్రీట్లో కొన్ని స్టాప్స్ ఉంటాయి, 2-3 ఇందాక చెప్పినట్టుగా. ఇంకా నేనైతే మాత్రం చూసుకోకుండా ఛార్జింగ్ లేదని చెప్పేసి గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయకుండా ఈ స్టాప్లోనే దిగిపోయినా అనమాట. ఇక్కడ చూస్తే ఇది ఎలా అంటే మధ్యలో దిగిపోయినా. ఇప్పుడు నేను ఆ ఎండ్ వరకు నడవాలి, చూస్తే మాత్రం చాలా దూరం ఉంది. దీంతోనేమో రికార్డ్ చేయలేను ఛార్జింగ్ లేక. సరే ఏదో ఒకటని మధ్యలో అయితే కొంచెం రికార్డ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నా అక్కడక్కడ షాప్స్ చూపించడానికి. మీకు ఇంతవరకు వచ్చేసి అది మొత్తం చెప్పి ఇది చూపించుకుంటే మంచిగా అయితే ఉండదు. ఏదైతే అయింది అక్కడికి వెళ్ళేదాకా ఏదో ఒకటి చేద్దాం, అక్కడేం ఛార్జర్ ఉంటే అడుగుదాం అనుకున్నా. నేను ఇలా వీడియో పెట్టుకుని తీసుకుంటా పోతా ఉంటే ఛార్జింగ్ మాత్రం డౌన్ అయిపోతా ఉంది. ఇంకా చూస్తే మాత్రం జనాలు చూడండి ఎడిన్బరాలో అయితే ఎలా ఉన్నారో. ఇక్కడ ముందుకు తీసుకుపోయి చూపిస్తాం, మీకు హెడ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి అసలు మొత్తం మనుషులే కనపడతా ఉంటారు, ఎవరు లేనట్టు కనపడదు అనమాట. సో భలే ఉంటుంది. ఇంకా ఫైనల్గా అయితే యాపిల్ స్టోర్కి అయితే వచ్చేసాం ఎడిన్బరాలో, వీడియో రికార్డ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూస్తే మాత్రం ఇవన్నీ కూడా ఐప్యాడ్స్ అనమాట. చూస్తే చాలా పెద్దగా ఉంది, మ్యాసివ్గా. ఎంతమంది జనాలు ఉందరో చూడండి. అప్పుడే ఈ రైట్ సైడ్లో ఒక సెక్యూరిటీ గార్డు వచ్చేసిండు. వెంటనే వచ్చేసి వీడియో రికార్డ్ చేయడం కుదరదు అని ఇంగ్లీష్లో చెప్పాడు అనమాట, మన తెలుగులో అయితే కాదు. అదేంటి అని అంటే ఇది అఫీషియల్ స్టోర్, ఇక్కడైతే చేయడం కుదరదు, తీయొద్దు వీటన్నిటిని డివైజెస్ని అని అంటాడు. నేను చెప్పాను అప్పటికి డివైజెస్ తీయట్లే, స్టోర్ని తీస్తున్నా నార్మల్గా అని అంటే అలా రికార్డ్ అయితే చేయడం కుదరదు అని అన్నాడు. సరేలే అని చెప్పేసి ఇంకా నా ఫోన్ ఇచ్చేటప్పుడు కొంచెం రికార్డ్ చేయడానికి ట్రై చేసిన, 1 minute అయినా కొంచెము తీసుకొని అయితే బయటికి వచ్చేసిన.
వచ్చేసిన అనమాట. ఇంకా ఇప్పుడైతే 3% ఉంది రికార్డ్ చేసేటప్పుడు అక్కడ. సో ఇంకా 3% అప్పుడు ఇంకేదైతే అదైంది తీసేసుకున్నాగా మనకి చూపెట్టాం కదా మన వాళ్ళకి అని చెప్పేసి ఇంకా రికార్డ్ చేయడం మళ్ళీ స్టార్ట్ చేసిన బయటకు వచ్చి. ఇంకా కొంచెం సేపట్లో మీకు ఏం జరిగిందో అర్థమయ్యే ఉంటుంది అనమాట. అవును, స్విచ్ ఆఫ్ అయిపోయింది. కానీ ఇక్కడ నుంచి నేను ముందుకు వెళ్ళిపోయా బస్ స్టాప్ వరకు. ఆ బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నప్పుడు బస్సు కోసం అక్కడ స్విచ్ ఆఫ్ అయిపోయింది అనమాట. సరేలే ఇంకా మళ్ళీ బస్సులో వెళ్ళేటప్పుడు అయితే తీయాల్సిన అవసరం లేదు, వచ్చేటప్పుడు బస్సులో తీసే మొత్తం కూడా ఛార్జింగ్ అయిపోయిందని చెప్పేసి అని అనుకున్నా. సో బస్ స్టాప్ అయితే ఇక్కడ నుంచి ఇంకా ముందుకుంటుంది స్కాట్ మాన్యుమెంట్ నుంచి. సో ఇంకేం జరిగిందంటే ఇప్పుడు నేను యూనివర్సిటీకి వెళ్ళాలన్నమాట. నాకు 30 minutes టైం ఉంది. అప్పట్లోపు ఇంట్లోకి రీచ్ అయిపోయినా. సో ఇంటికి వెళ్ళిపోయిన మధ్యలో ఇంట్లో దిగొచ్చు వచ్చేసి ఇక్కడ ఛార్జ్ పెట్టుకుందామని ఇంకా ఛార్జింగ్ అయితే పెట్టేసిన అనమాట. ఎందుకంటే వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్తే ఎలా అసలు ఫోన్కి ఛార్జింగ్ లేకుండానైతే తీసుకొని వెళ్దామని ఇంకా అలానే ఛార్జింగ్ పెట్టుకొని యూనివర్సిటీకి కూడా వచ్చేసిన. ఇదే అనమాట నా ల్యాబ్ బుక్. 3rd floorకి వచ్చి అయితే కలెక్ట్ చేసుకున్నాను. సో దీనికోసమే ఇక్కడికి రావాల్సి వస్తుంది. సో ఈ బుక్ కలెక్ట్ చేసుకోకముందు నేను ఏమనుకుంటున్నానంటే నా ఒక్కడి బుక్కే ఆ డబ్బాలో ఉంటుందేమో, ఇంకా వేరే వాళ్ళందరూ తీసుకొని వెళ్ళిపోయి ఉంటారేమో, నేనే ఎప్పుడు లేటేమో అని అనుకున్నా అనమాట. వచ్చి చూస్తే మాత్రం చాలా మంది బుక్స్ ఉన్నాయి. ఇంకా నాది కూడా తీసుకున్నా. అప్పుడు అనిపించింది సో ఏం కాదులే అని అనిపించింది, మనమే లాస్ట్ కాదని చెప్పేసి. సో అట్లయితే ఉంటుంది. ఇంకా యూనివర్సిటీ నుంచి అయితే బయటకు వచ్చేసినాం అనమాట. మీకు తెలుసు కదా మా యూనివర్సిటీ ఏంటో, ఎడన్బరా నేపియర్ యూనివర్సిటీ అనమాట. ఇది సైట్ హిల్ క్యాంపస్. అండ్ ఎడన్బరా నేపియర్ యూనివర్సిటీకి అయితే 3 campuses ఉంటాయి. ఒకటేమో క్రైగ్లో కార్డు, ఇంకోటేమో మెర్చిస్టన్ అనమాట. సో ఒకటి ఇంజనీరింగ్ కోర్సెస్కి, ఇంకోటి అయితే బిజినెస్ కోర్సెస్కి, అండ్ ఇంకొకటి అయితే హెల్త్ కోర్సెస్కి అయితే సైట్ హిల్ క్యాంపస్. ఇంకా ఇలా అయితే ఉంటుంది మొత్తం కూడా. ఇలా చేసిన యూనివర్సిటీ నుంచి ఇప్పుడు ఇంటికి వెళ్ళి అక్కడ ఓపెన్ చేయాలన్నమాట ఇప్పుడు ఆ ఫోన్ని. సో మీరు వెయిట్ చేస్తున్నారా ఓపెన్ చేయడానికి? అరే కదా ల్యాబ్ బుక్ అయితే కలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇంకో బాధ స్టార్ట్ అయిందనమాట. అది ఏంటంటే ఫుల్గా ఉక్కపోస్తుంది. నేనైతే జాకెట్ వేసుకుని వచ్చిన, మీరు చూస్తుంటే అర్థమయ్యే ఉంటుంది ఎండ అయితే ఫుల్గా కొడుతుంది అనమాట. అసలు చాలా చాలా చిరాగ్గా ఉంది. ఎప్పుడు బస్ స్టాప్కి వెళ్ళి బస్సు ఎక్కేసి ఇంట్లో పడాలా అన్నట్టుగా ఉంది. ఇప్పుడు బస్ స్టాప్ అయితే ఇక్కడ నుంచి ఒక 5 minutes వాక్ ఉంటుంది. అదే సైట్ హిల్ గార్డెన్ బస్ స్టాప్ అనమాట. లేదు అదైతే మాత్రం సైట్ హిల్ గార్డెన్ కాదు, సైట్ హిల్ గ్రీన్ అనమాట. సో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. మొత్తం అయితే 11 stops ఉంటాయి గార్గి పార్క్ రోడ్కి. అంటే గార్గి పార్క్ రోడ్ అనేది 11th stop అనమాట. ఇక్కడ చూస్తే మాత్రం స్క్రీన్ షాట్లో మీరైతే 13 minutes వాక్ చూపెడుతుంది బాల్ గ్రీన్ రోడ్ దగ్గర నుంచి. కానీ అక్కడ 13 minutes అవసరం లేదు. గార్గి పార్క్ రోడ్కి స్టాప్ ఉంటుంది. కొన్నిసార్లు గూగుల్ మ్యాప్ ఇలానే చూపెడతా ఉంటుంది. బస్ అయితే డైరెక్ట్గా అక్కడ ఆపిద్ది. ఇవన్నీ అయితే స్టాప్స్ అనమాట దగ్గరలో ఉండేవి. బ్రూమ్ హౌస్ రోడ్, సైట్ హిల్ పోస్ట్ ఆఫీసు, సాటన్ మైన్స్ అవెన్యూ, హెచ్ఎంపీ ఎడన్బరా, స్టెన్ హౌస్ మిల్ లేన్, చెజర్ అవెన్యూ, సాటన్ పార్క్, బాల్ గ్రీన్ రోడ్, గార్గి పార్క్ రోడ్. సో ఇలా అంతా కూడా. సో స్టూడెంట్స్ అయితే నేపియర్ యూనివర్సిటీ కొన్నోళ్ళు అయితే ఈ సైట్ హిల్ క్యాంపస్కి ఈ పక్కన వాటిల్లోనే ఉంటారు అనమాట. ఇంకా గార్గి పార్క్ రోడ్లో ఎందుకనంటే అక్కడ మొత్తం మన ఇండియన్ స్టోర్స్ ఉంటాయి, సూపర్ మార్కెట్స్. సో అందుకే అక్కడ కూడా చాలా మంది ఉంటారు. ఈ అన్ని స్టాపుల్లో కూడా మా క్లాస్ వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో ఎవరైనా స్టూడెంట్స్ కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటే ఇక్కడ స్టాప్స్ అండ్ పేర్లు అయితే అన్న అర్థమవుతూ ఉంటాయి. సో చూసుకోండి, అక్కడ దగ్గరలో అకామిడేషన్ అయితే ఎత్తుక్కోవచ్చు అనమాట. మీరు ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ లైక్ కొట్టుకోకుండా మాత్రం అస్సలు పోమాకండి. సో ఇంకా బస్ స్టాప్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి అయితే నేపియర్ యూనివర్సిటీ పైది కనపడుతుంది చూడండి. ఇది సైట్ హిల్ క్యాంపస్. ఈ సైట్ హిల్ గ్రీన్ పోస్ట్ ఆఫీస్ నుంచి, పోస్ట్ ఆఫీస్ కాదు, బస్ స్టాప్. బస్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను గార్గి పార్క్ రోడ్ వెళ్ళడానికి అయితే 3 నెంబర్ బస్సు 25, 33 అయితే వెళ్తాయి. సో చాలా బస్సెస్ వస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు లేట్ అవుతూ ఉంటుంది, 10 minutes అలా. ఇంకా నేనైతే వెళ్ళి లాస్ట్లో కూర్చున్నా, ఎందుకంటే వీడియో రికార్డ్ చేయాలి కదా అండ్ మీకు చూపించాలి కదా. సో దానికి అనమాట తొందరగానే వెళ్ళిపోతాం ఇంటికైతే. ఇంకా వెళ్ళిపోయాకైతే మెల్లగా ఓపెన్ చేసేద్దాము అసలు ఎలా ఉంటుంది ఫోను అండ్ కెమెరా ఎలా వస్తుంది అండ్ బాగుందా, ఇంతకుముందు ఫోన్ లాగే ఉందా ఏంటి అనేది అన్నీ చూద్దాము. సో దిగిపోయాను ఇంకా ఫైనల్గా అయితే గార్గి పార్క్ రోడ్లో. ఈ పక్కనే కేక్ బాక్స్ అని ఉంటుంది, మీకు ఆల్రెడీ ఒక షార్ట్లో చూపెట్టాను అనమాట. ఇక్కడ కేక్ అయితే కస్టమైజ్డ్ అమ్ముతారు. సో దాని నుంచి ముందుకు వెళ్ళాలి మనం. ఇప్పుడు హోమ్కి వెళ్ళాలంటే ఇలా ముందుకు వెళ్ళి లెఫ్ట్ సైడ్ తీసుకుని స్ట్రైట్కి వెళ్ళాలి, ఇంకా అక్కడే ఉంటుంది. ఇంకా మాస్టర్స్ విషయానికి వస్తే మాత్రం యూకేలో చాలా వరకు అయితే 1 year డిగ్రీసే ఉంటాయి అనమాట. అంటే మాస్టర్స్ డిగ్రీ చేయడానికి. కాకుంటే వేరే కంట్రీస్లో అన్నిట్లో కూడా మాస్టర్స్ అంటే 2 years అలా ఉంటుంది. సో యూకేలో ఇది ఒక బెనిఫిట్ అని చెప్పొచ్చు. అన్ని కంట్రీస్లో లాగానే యూకేలో నాది 2 years కోర్స్ అనమాట. సో దీనికైతే ఇప్పుడు ప్రెసెంట్ 1 year అయిపోయింది. అండ్ మన సబ్స్క్రైబర్స్కి అయితే ఇది ఆల్రెడీ తెలుసు. ఇంకా ఇంటికైతే వచ్చేసినాం. ఇంక ఇప్పుడు నాకైతే
నాకైతే ఫస్ట్ రాంగలోనే నేను తినకోకుండా వెళ్ళా, మీరు చూసినట్టయితే. ఇప్పుడైతే ఏదో ఒకటి చేసుకోవాలి. సో చేసుకోవాలంటే నా దగ్గర అయితే మాత్రం గార్లిక్ బకెట్స్ ఉన్నాయి, ఇవి మొన్న తెచ్చిన మీకు చూపెట్టిన. సో వాటిని ఇప్పుడు చెయ్యాలి, మైక్రోవేవ్లో పెట్టేద్దాము తీసైతే. సో చూస్తే మాత్రం ఇది ఆల్రెడీ విరిగిపోయి ఉంది. సరే అందులో పెట్టేసినాం. మన దగ్గర ఉన్న ఒక ప్లేట్ తీసుకొని ఇంకొకటి కూడా పెట్టేసి, నేను ఇది తినలేస్తానా లేదా అని అయితే డౌట్ ఉందన్నమాట. ఎందుకంటే ఈ బ్రెడ్ అనేది మనం ఎక్కువ తినలేము, అంటే నేనైతే ఎక్కువ తినలేను. ఎక్కువగా రైస్ మనకు అలవాటు, చిన్నప్పటి నుంచి రైస్ తింటూ పెరిగాం కాబట్టి. ఇప్పుడు తొందరగా అయ్యేది అంటే ఇదే అనమాట. ఎందుకంటే రైస్ పెట్టేస్తే రైస్ అయితే అవుతుంది, కాకుంటే కర్రీ చేయడానికి టైం పడుతుంది అనమాట. సో ఇక్కడ దానికి టైం అయిపోతూ ఉంటుంది. అందుకే ప్రజెంట్ ఏదో ఒకటి తిందామైతే ఇది పెట్టేసిన. ఇంక ఇది అయ్యేదాకా వెయిట్ చేయాల్సిందే. ఇది ఒక 10 minutes అలా పట్టిద్ది. సో ఆ తర్వాత వెళ్ళేసి సెటప్ చేసుకొని ఓపెన్ చేసేద్దాం మంచిగా. సో అలా తిన్నట్టు ఉంటుంది, అన్నీ జరిగిపోయినట్టు ఉంటుంది ఈ రోజునైతే. ఇంక ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం తీసిందైతే మాత్రం. మిగిలిన ఇంకొకటి ఉందన్నమాట. సో ఈ బ్రెడ్ అయితే మాత్రం తక్కువ కాస్ట్ ఉంటుంది అని చెప్పాలి. అంటే తక్కువ అంటే మిగతా వాటి అన్నిటితో కంపేర్ చేస్తే. కాకుంటే మాత్రం పెద్దగా అయితే తినలేమన్నమాట. నేనైతే అసలు ఇది ఎప్పుడూ తీసుకురాను. కాకుంటే మొన్న కొంచెం ఇలా టైం అయిపోతుంటే ఆ తొందరలో ఏమైనా ఇలా చేసుకుని తినేసి వెళ్ళిపోవచ్చు అనే విధంగా అయితే తెచ్చుకున్న ఆలోచించి అయితే. విషయం ఏంటంటే నాకు వంట చేయడం ఇష్టమే, కాకుంటే ఎక్కువ టైం తీసుకొని మిగతా పనులన్నీ డిలే అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఒక వీడియో నేను రికార్డ్ చేయాలన్నా, ఇంకా దాని తర్వాత ఎడిట్ చేయాలన్నా, వాయిస్ ఓవర్లు ఇవ్వాలన్నా చాలా చాలా టైం పట్టిద్ది అనమాట. ఇప్పుడు మీరు చూస్తుంటే అర్థమవుతూ ఉంటుంది. సో నేను ఇటు సైడ్ చేయాలి, పార్ట్ టైం జాబ్కి వెళ్ళాలి, ఇలా వండుకొని తింటూ ఉండాలి, అటు అసైన్మెంట్స్ చేయాలి, ఇంకా క్లాసులకు వెళ్ళాలన్నమాట. నేను ఇవన్నీ చేస్తూ ఉంటాను మిస్ చేయకోకుండా. దానివల్ల నాకైతే కష్టంగా అనిపిస్తూ ఉంటుంది కొంచెం. దీంట్లో చెప్పండి ఏంటంటే తమ్మునీలు అనమాట. సో ప్రతి వర్క్ నాది నేనే చేసుకుంటాను, ప్రతి చిన్నది కూడా వీడియోలో తీయడం కానీ, వీడియో ఎడిట్ చేయడం, ఇంకా తమ్మునీల్స్ చేసుకోవడం, ఇవన్నీ కూడా. సో వీటన్నిటికైతే చాలా చాలా టైం పడుతూ ఉంటుంది. ఇంకా అది విషయం, అందుకే కష్టమవుతూ ఉంటుంది అని చెప్తా ఉంటా. స్టూడెంట్గా అన్ని మేనేజ్ చేసుకోవాలనుకుంటే. బట్ ఏమో మిగతా వాళ్ళు అయితే టైంని అయితే బాగా మేనేజ్ చేసుకోగలరేమో. అండ్ ఇంకొకటి, నాకున్న వర్క్ యూట్యూబ్ ఇదంతా అయితే చాలా మందికి ఉండదు కాబట్టి చేసుకోగలుగుతారు అని అనుకుంటున్నా. బట్ ఎంత కాదన్నా ఆల్రెడీ కొంతమందిని అడిగా అనమాట, పార్ట్ టైం చేసుకుంటూ ఇక్కడ ఉంటూ తింటూ మొత్తం బాగానే ఉందా అని. అంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా మంచిగా ఉందని అయితే చెప్పట్లేదు. సో దాన్ని బట్టి అయితే చెప్తున్నా కొంచెం. అంటే ఈ లైఫ్ ఎలా ఉందంటే మొత్తం ఉరుకులే అనమాట. ఒక్క రోజు కూడా ఖాళీ దొరకట్లే. అంటే ఆలోచించని రోజు ఉండట్లేదు. మనకు ఆలోచన లేని రోజు మనం చాలా చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటాం. సో అలాంటి రోజు అసలు ఇక్కడ కనిపించట్లేదు. దానివల్ల చిరాకు వస్తూ ఉంది. మన దగ్గర అంటే ఏం చేస్తామంటే వర్క్ చేస్తాము, ఆ తర్వాత ఇంట్లో ఉన్నాం అంటే అందరితో మాట్లాడుకుంటూ వాటిని మర్చిపోతూ ఉంటాము. ఈడట్లా కాదు, మనం మర్చిపోతే మన పరిస్థితి అంతే. అందుకే మనం మర్చిపోకుండా బ్రెయిన్లో ఉంచుకొని ప్రతి ఒక్క దాన్ని చేస్తూనే ఉండాలి. ఇలా అవుతూనే ఉంటుంది వీకెండ్ మొత్తంలో కూడా. ఇలా వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతూనే ఉంటాయి. అసలు ఎలా గడిచిపోతుందో తెలియకోకుండా అలా గడిచిపోతూ ఉంటాయి అనమాట. సో ఇంక ఈ బ్రెడ్ తినాలన్నమాట. చూడడానికి ఎలా ఉందో చూడండి. మొత్తం కూడా గార్లిక్, మన అల్లం ఫ్లేవర్ ఉంటుంది మొత్తము. ఇంకా చేసేది ఏమీ లేక కాలంతో గడిచిపోతూ ఉన్నాం. ఏదో చేద్దామని వస్తాం, కానీ ఇంకా కాలంతో గడిచిపోతూ ఉండాల్సిందే మనము ఈ ఉరుకుల పరుకుల్లో, ఈ ప్రపంచంలో మాత్రం, ఈ అబ్రాడ్ లైఫ్లో. ఇంకా గార్లిక్ మయో సాస్ తెచ్చుకున్నాను అనమాట దీంట్లోకి, మళ్ళీ ఇది గార్లిక్ బకెట్లోకి. ఇంకా కూర్చొని తిందాం ఫస్ట్. సరే తినేసాను నేనైతే. ఇంకా తినేది మొత్తం చూపించలేదు మీకు, ఇంకా ఓపెన్ చేయడానికి చూపిస్తున్నా. సో నా హెడ్సెట్ అనమాట, అక్కడ పెట్టేద్దాం. ఇంకా లాన్ ఉన్నాయి 2, మధ్యలో జిప్లో వేసిన, కానీ నేను ఒకటి మర్చిపోయినా, అదేందో చెప్తాను చూడండి. సో ఇగో ఇవే అనమాట, iPhone 16 Pro Max 1TB మొబైల్. ఒకటేమో మొబైల్, ఇంకొకటి చూస్తే మాత్రం కేస్ అనమాట, మ్యాక్సేఫ్ కేసు. సో కాస్ట్ లాస్ట్లో చెప్తాను ఈ రెండింటికి ఎంత పడ్డదా అని. సో ఈ ఐఫోన్ అయితే మాత్రం ఎలా ఉంటుంది, అసలు ఏంటి, ఏం కలర్ అనేది మీరు గెస్ట్ చేయగలుగుతారా? సో కలర్ గెస్ట్ చేసిన వాళ్ళు అయితే కమెంట్ చేయండి. ఈ కలర్ అయితే ఓపెన్ చేశాక మీకే అర్థమవుతుంది. సో ఇదే మ్యాక్సేఫ్ కేస్ అనమాట, ట్రాన్స్పరెంట్ది. సో ఇది తీసుకున్నాం ఎందుకంటే డైరెక్ట్ తీసుకొని ఫోన్ని చేతులు పట్టుకోవాలంటే కొంచెం స్లిప్ అవుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. నా ఫోన్ ఇంతకు ముందుది, అంటే కేసు లేకోకుండా వాడాలనిపించదు. అందుకే నేను కేసు అయితే దాంతోపాటే ఆర్డర్ చేసిన. ఈ బ్యాగ్ని అయితే జిప్పు పెట్టేసి ఆ పక్కన వెనకని పెట్టేద్దాం చేతిలో. ఇంకా సెటప్ చేయాలన్నమాట. ఇప్పుడు వీడియో ఎలా తీయాలి, మీకు ఎలా తీస్తే మంచిగా కనపడిద్ది ఆ ఫోన్ అని చెప్పేసి చాలా సెటప్ చేసిన. అసలు దీనికి చాలా చాలా సేపు పట్టింది అండ్ ఫ్రస్ట్రేట్ కూడా అయినా అనమాట. ఏం చేయాలో అర్థం కాక నా దగ్గర ట్రైపాడ్ ఉంది, కానీ ట్రైపాడ్ని నేను హైట్లో పెట్టినప్పుడు అది యాక్చువల్లీ పడిపోతుంది ఫోన్ వెయిట్ని ఆపలేక. ఇక ఒక్కళ్ళు తీసుకునేటప్పుడు వీడియోలో వచ్చే ప్రాబ్లమ్స్ అంటే ఇవే అనమాట. ఇగో ఇట్లా ఉంటాయి. ఇక అటో ఇటో ఫైనల్గా అయితే ఇగో ఇలా సెట్ చేసిన అనమాట. ఇది మీకు ఓకే అనుకుంటున్నా చూడడానికైతే. ఇంకా ఇక్కడ చూసినట్టయితే 2 బాక్సులు ఉన్నాయి. 2 బాక్సుల్లో ఏమేమి ఉన్నాయి అనుకుంటున్నా
చూడండిరా, ఏం లేదు, ఒకటైతే ఫోను, ఇంకొకటైతే కేస్ అనమాట ఆ ఫోన్కి. సో ఇదే ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ 1TB మొబైల్. అంటే ఇప్పుడున్న మొబైల్స్ అన్నిట్లో కూడా ఐఫోన్లో టాప్ మొబైల్ అని చెప్పాలి. అండ్ ఇంకా మనమైతే ఓపెన్ చేసేద్దాం. ఇక్కడ సీల్ ఉంది, సో దాన్ని మెల్లగా తీసేసి ఓపెన్ చేసేయడమే. సో ఇదంతా కొత్తగా అయితే అనిపించట్లేదు, ఇంతకుముందు ఆల్రెడీ సేమ్ మొబైల్ కాబట్టి. బట్ ఏదో మంచి ఫీలింగ్ ఏంటంటే స్టోరేజ్ వస్తుంది అండ్ ఛార్జింగ్ వస్తుంది. ఎందుకంటే స్టోరేజ్ అంటే మాత్రం ఎప్పుడు అందులో వీడియోస్ తీసినా కానీ ఒక వీడియో ఎడిట్ చేసామా, ఒక వీడియో అందులోకి పోయిందా అని అంటే ఎప్పుడు ఎక్స్పోర్ట్ అయ్యేది కాదు, యూట్యూబ్లో పెట్టేద్దామని అంటే. సో ఆ ప్రాబ్లం ఉండేది. ఇంకా ఫైనల్గా అయితే ఓపెన్ చేసేసినాం. చూడండి కలర్ అయితే బాగుందా, బ్లాక్ టైటానియం అనమాట. ఒకటి ఏంటంటే ఈ ఫోన్ అయితే మాత్రం 4Kలో రికార్డ్ అవుతుంది వీడియో అయితే. చాలా చాలా బాగుంటుంది క్లారిటీగా. వీటన్నిటిని చూడాలి ఎలా వస్తాయో. మనం యూట్యూబ్లో వీడియోస్ని పెట్టే వాటిని బట్టి మీకు కూడా అర్థమవుతూ ఉంటుంది అనమాట. సో ఇంకా విషయం ఏంటంటే ఈ బాక్స్కి అయితే ఇంక్ అంటింది. యాక్చువల్లీ నేను బ్యాగ్లో వేసినప్పుడైతే బ్యాగ్లో ఇంక్ ఉంది, చూసుకోలేదు, ఆ బాక్స్ కంటింది. ఇంకా పట్టుకుంటే మాత్రం చాలా చాలా బాగుంది ఈ మొబైల్ అయితే. ఇంకా చెప్పాలంటే మొబైల్ అయితే చాలా పెద్దగా ఉంది చేతిలో, 6.9 ఇంచెస్ అనమాట. ఇంతకుముందు మొబైల్ అయితే 6 ఇంచెస్. సో దానికి దీనికి పెద్దగా డిఫరెన్స్ ఉంటుంది అంటే ఇలా సైజు విషయంలో. బట్ అన్ని ఫీచర్స్ అయితే మాత్రం ఐఫోన్లో తెలిసిందే సేమ్గా ఉంటాయి. కొత్త ఫోన్ ఉన్నట్టు మనకు అనిపించదు కూడా, అన్నీ కూడా ఇందులోకి వచ్చేస్తాయి అనమాట. ఇంకా పైదైతే తీసేద్దాము. సో తీసేస్తే స్క్రీన్ కాకుంటే స్క్రీన్ గ్లాసు ఇవన్నీ అయితే ఆర్డర్ చేయలేదు, ఒక మ్యాక్సేఫ్ కేస్ అయితే ఆర్డర్ చేసామన్నమాట. సో ప్రజెంట్ అయితే ఎందుకంటే అది మనకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది కాబట్టి. చేతిలో పెద్దగా ఉండడం అయితే బాగుందనమాట. ఎందుకంటే మన వీడియోస్ చూసుకుంటున్నప్పుడు లేదా ఫొటోస్ చూసుకుంటున్నప్పుడు హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. సో ఈ ఫోన్లో అయితే కొన్ని కొత్త ఫీచర్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఇక్కడ ఒక బటన్ వచ్చింది. ఆ బటన్ అయితే మాత్రం కెమెరా ఓపెన్ చేసినప్పుడు జూమ్ చేయడానికి కింద, అలాగే పైన ఇంతకుముందు 13కి 12కి 14కి వీటికైతే ఒక పైన సైలెంట్ బటన్, సైలెంట్లో పెట్టడానికి ఫోన్లో ఉండేదన్నమాట. అదైతే మాత్రం ఇప్పుడు జస్ట్ ప్రెస్ చేస్తే చాలు సైలెంట్లో కానీ ఆ తర్వాత చేంజ్ అవ్వడం కానీ జరుగుతూ ఉంది. సో ఇవైతే బాగున్నాయి ఫీచర్స్ అయితే. ఇంక ఇప్పుడు ఏంటంటే ఇందులో అయితే మనకి కేబుల్ ఇచ్చారు, ఛార్జర్ కేబుల్, అలాగే మనకి అడాప్టర్ అయితే ఇయ్యారు అనమాట. సో మనకి ఇంతకుముందు అడాప్టర్ ఉంది కాబట్టి దాన్నే యూజ్ చేసుకోబోతున్నాం. ఈ కేబుల్ అయితే మాత్రం ఇంతకు ముందు దానిలాగా లేదు, మనకి ఎలా ఉందంటే ఒక తాడుతో వచ్చినట్టు అయితే వచ్చింది. ఇంతకు ముందు అయితే ఒక ప్లాస్టిక్ దానిలాగా ఉండేదన్నమాట. సో బాగానే ఉందని చెప్పాలి. ఇవన్నీ వైట్ కలర్లో ఉంటాయి, తొందరగా పాడైపోతాయి అనమాట వైట్లో ఉంటే. ఇంతకు ముందుది కూడా అంతే సేమ్. నాది కేబుల్ అయితే మాత్రం దాంట్లో వేసేసిన బ్యాగ్లో సేమ్ ఇలానే ఇంక్ అంటి అది కూడా బ్లూ కలర్లో అయిపోయింది అనమాట. ఇది కాకూడదని నేను అనుకుంటున్నా. ఇంకా మన ఫోన్కి అయితే మాత్రం మ్యాక్సేఫ్ కేస్ వేసేద్దాం. ఇదేమో రావట్లేదు అందులో ఉండి ఆ బాక్స్లో పెట్టినాక. వీళ్ళకి సన్నగా ఉంది ఫోన్ అయితే. ఫోన్లో ఉన్న డేటాను మొత్తం అయితే ఇందులోకి ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట. అది చాలా చాలా సేపు పట్టింది. నేను యాక్చువల్లీ ఈ ఫోన్ ఓపెన్ చేసినాక ఇది మొత్తం అయిపోయినాకైతే ట్రాన్స్ఫర్ చేసిన, దానికి 4 గంటలు టైం తీసుకుంది. సో అదంతా నేనైతే వీడియోలో చూపించలేదు. కాకుంటే మాత్రం ఇక్కడ మీకు ఇప్పుడు మ్యాక్సేఫ్ కేస్ వేసేసి అండ్ ఫైనల్గా యూకేలో ఎడన్బ్రాలో ఈ కాస్ట్ అయితే ఎంత అయింది యాపిల్ అనేది ఫోను అనేది చెప్పబోతున్నా. సో ఇంకా ఆలస్యం చేయకోకుండా దాన్ని ఓపెన్ చేద్దాం ఆ పక్కన ఉన్న మ్యాక్సేఫ్ కేసుని అయితే. సో అది కూడా ఎంత పడింది అనేది చెప్తాను, ఇక్కడ ఎంత కాస్ట్ ఉందని. సో ఇదే అనమాట, అది ఐఫోన్ 16 ప్రోది ట్రాన్స్పరెంట్ది. ఇంకా ఓపెన్ చేసేది ఇక్కడ పైన ఉందన్నమాట, సేమ్ ఫోన్కి ఉన్నట్టే. విషయాలు తెలుసా, యూకేకి వచ్చినాకైతే మాత్రం మీరు ఇక్కడ ఫైనాన్స్కి ఫోన్ తీసుకోవచ్చు అనమాట. మన ఇండియాలో తీసుకున్నట్టు ఈ ఐఫోన్ అయినా ఇంకేదైనా, అలాగే మీకు ఐప్యాడ్ కావాలన్నా కానీ స్టూడెంట్స్కి అయితే ఇస్తారు. సో ఇది ఎలా అంటే మీ క్రెడిట్ స్కోర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. యూకేలో క్రెడిట్ స్కోర్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతూ ఉంటుంది మీ పేరు మీద, అన్నిటి మీద మీరు కట్టే వాటిని బట్టి. సో మీరు ఇలానే అదే మనం ఓటు అప్లై చేసుకోవడం, ఇంకా మీరు క్రెడిట్ కార్డు తీసుకోవడం, క్రెడిట్ కార్డు బిల్స్ పే చేస్తూ ఉంటే వీటి క్రెడిట్ స్కోర్ అనేది పెరిగిద్ది. మీరు కొంచెం 600 దాటిపోయి 700 అలా పైన ఉంటే మాత్రం మీకు మంచిగా మొబైల్స్ ఇలా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను తీసుకున్నది ఏంటంటే ఫైనాన్స్లో తీసుకోలేదనమాట, ఇంకా డైరెక్ట్గా మొత్తం ఒకేసారి కట్టేసి తీసుకున్నా. నేనైతే యాక్చువల్లీ తీసుకుందాం అని అనుకున్న ఫైనాన్స్లో, ఎందుకంటే మన స్టూడెంట్స్కి అయితే ఇది యూజ్ అవుతుంది. ఎలా అంటే మంత్లీ ఒక £50 £60 అలా 24 months అయితే కట్టించుకుంటారు అనమాట. సో మనం పార్ట్ టైం చేస్తూ ఉంటాం కాబట్టి దాంట్లో మంత్లీ అయితే కట్ అయిపోతూ ఉంటే మనకు పెద్దగా బర్డెన్ అనేది ఉండదు. సో అంత ఒకేసారి కట్టాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. సో నా క్రెడిట్ స్కోర్ అయితే కొంచెం తక్కువగా ఉండడం వల్ల నాకైతే అది రాలేదు. అందుకే ఇంకా నేను మొత్తం కట్టేసి అయితే తీసుకున్న అవసరం ఉండి మొబైల్ని. సో అదనమాట, చూడ్డానికైతే ఇలా ఉంది మొబైల్. దీని గురించి తెలియకుంటే మాత్రం మీకు ఒక ఇన్ఫర్మేషన్ తెలిసినట్టే ఈ వీడియోలో చాలా వరకు కూడా. మీకు కూడా ఈ మొబైల్ చూడడానికైతే నచ్చింది, అలాగే మన యూట్యూబ్కి కూడా ఇలా వీడియోస్ పెట్టడానికి యూజ్ అయ్యిద్ది అని నేను అనుకుంటున్నా. సో ఎవరైతే మనకి మంచి జరగాలని కోరుకుంటున్నారో మన సబ్స్క్రైబర్స్, వాళ్ళైతే మాత్రం ఆల్ ది బెస్ట్ అని కమెంట్ చేయండి. సో అది మనకు కొంచెం సపోర్ట్ ఇస్తుంది అనమాట. ఐఫోన్ కాస్ట్ అయితే మాత్రం £1,600 అయితే పడింది అనమాట, అంటే 1,599
9. ఇంకా కేస్ అయితే మాత్రం 49 పౌండ్స్ పడింది. సో మొత్తం కాస్ట్ అయితే మాత్రం 1650 పడింది. అయితే మాత్రం మొత్తం ఒకేసారి కట్టేయడం జరిగిందనమాట. సో ఇంకా మొత్తం అయితే ఇది. ఇంకా ఈ వీడియోని అయితే ఇక్కడ వరకు చూసిన వాళ్ళైతే వీడియో ఖచ్చితంగా నచ్చిందని అర్థం నాది. సో తప్పకుండా లైక్ చేయండి, అలాగే సపోర్ట్ ఇవ్వండి కామెంట్ చేసి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన నుండి యూకే వీడియోస్ వస్తాయి. ఇంకా ఉంటాను, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.